నాకు తెలుసు నేను ఈ కొంత సమయం నా సమయం ఇస్తున్నానంటే నేను మీ దగ్గర నుంచి కొన్ని వందల గంటలు తీసుకుంటున్నాను. 150 మంది ఇంటూ 4 600 గంటల సమయం నేను తీసుకుంటున్నాను. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి ఏం మాట్లాడుతున్నాను ఏమిటి అనేది. మీరు వెళ్ళేటప్పుడు కొంతైనా నేర్చుకున్నానని కానీ పూర్తి సంతృప్తితో మీరు బయటికి వెళ్ళాలి. ఈ కార్యక్రమం నా సమాధానాలు అలా ఉంటాయని మీకు హామీ ఇస్తున్నాను. ముందుగా నేను ఈ సభకు రావడానికి కారణమైన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పేస్తాను. ఎందుకంటే తర్వాత మనం ప్రవాహంలో పడిపోయాక మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి. ముఖ్యంగా నాకు ఇక్కడికి రావడానికి ఇద్దరు కీలకమైన వ్యక్తులు మేడా మస్తాన్ రెడ్డి గారు, దేవభక్తుని జవహర్ లాల్ గారు. మేడా మస్తాన్ రెడ్డి గారు గొల్లపూడి మారుతిరావు గారి ద్వారా పరిచయం. 2012లో గొల్లపూడి మారుతిరావు గారికి శ్రీకాకుళంలో సన్మానం జరిగినప్పుడు నేను వచ్చాను. అప్పుడు మస్తాన్ రెడ్డి గారిని పరిచయం చేశారు. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు టాక్ షోల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి 4-5 టాక్ షోలకి ఆయన కీలకమైన వ్యక్తి. ఆయన ద్వారా నేను కాంటాక్ట్స్ తీసుకుని వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రమణారెడ్డి గారి పిల్లలు ఎక్కడున్నారో ఏంటో చాలామందికి తెలియదు. ఇంటర్నెట్లో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా ఒక ఆయన గురించి అందరి గురించి చెప్పే ఆయన రమణారెడ్డి గారి పిల్లలు ఎంతమంది అంటే ఒకళ్ళో ఇద్దరు ఉండాలండి అన్నారనమాట. అలాంటి స్టేజ్ నుండి రమణారెడ్డి గారి పిల్లలతో మాట్లాడడానికి మస్తాన్ రెడ్డి గారి కారణం. అప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతూ ఉంది. ప్రముఖ కార్టూనిస్ట్ బాలీ గారు మాకెంతో ఆత్మీయులు. ఆయన పోయినప్పుడు కూడా మస్తాన్ రెడ్డి గారు ఆయన నాకు చూపించారు భౌతిక దేహాన్ని. అట్లా మా అనుబంధం కొనసాగుతుంది. విశాఖపట్నం వద్దాము అనుకోగానే నాకు గుర్తొచ్చింది ఆయన. తర్వాత మిత్రులు జవహర్ లాల్ గారు ఎలాగంటే 2016లో విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చేసినప్పుడు ఆయన నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఒక అరుదైన పుస్తకం కావాలి అంటే నా దగ్గర ఉంది అన్నారు ఆయన. ఆ పుస్తకాన్ని మర్నాటికి జిరాక్స్ చేసి నాకు పంపించారు ఈమెయిల్లోను. ఇక్కడికి వద్దామనుకోగానే వీళ్ళిద్దరిని కాంటాక్ట్ చేశాను. జవహర్ లాల్ గారి ద్వారా మరొక ఇద్దరు పరిచయం అయ్యారు. చలంగారి కార్యక్రమం చేసేటప్పుడు ఆయనే చెప్పారు, ఇక్కడ స్నేహకుటి అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి, పాలడుగు రాజశేఖర్ గారు, లక్ష్మి గారు దాన్ని చూస్తూ ఉంటారు అని. ఆ చలంగారి కార్యక్రమంలో మళ్ళా వాళ్ళ ద్వారా ఇంకెంతోమందిని పరిచయం అయ్యి వాళ్ళతోటి మాట్లాడి చలంగారి కార్యక్రమాన్ని పూర్తి చేశాను. అట్లా మస్తాన్ రెడ్డి గారు, జవహర్ లాల్ గారు, రాజశేఖర్ గారు, లక్ష్మి గారు వీళ్ళు ముఖ్య కారణం అండి ఈ సభ ఇలా జరగడానికి. అలాగే వైజాగ్ ఫిలిం సొసైటీ తరఫున వీరందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సభ వైజాగ్ ఫిలిం సొసైటీ స్నేహకోటి ట్రస్ట్ నా టాక్ షోస్ నేపథ్యాలు, ఇంట్రెస్టింగ్ కథలు ఎలా చేశానో ఏమిటి వాటికి వెళ్ళబోయే ముందు నాకు ఈ వైజాగ్ ఫిలిం సొసైటీ కాదు కానీ దానికి ముందున్న ఛాయా ఫిలిం సొసైటీతో ఉన్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుకున్నాను. ఇక్కడ చదువుకునేటప్పుడు 77లో ఇక్కడ రామకృష్ణ లంచ్ హోమ్ అని ఉండేది, తెలుసా మీకు? వాళ్ళు ఆగ్రహం అనుకుంటా సినిమా పేరు, శ్యామ్ బెనగళ్ తోటి ఆగ్రహం అన్న సినిమా తీశారు వాళ్ళు. అనుగ్రహం ఆ సినిమా షూటింగ్ కోసం శ్యామ్ బెనగళ్ గారు వైజాగ్ వచ్చారు. అప్సరా హోటల్లో ఉన్నారు. నేను ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, చాలా చిన్నపిల్లవాడిని. సరే ఆయన్ని కలుద్దామని వెళ్ళాను. ఎందుకు కలవడం, ఆయన్ని ఆహ్వానిద్దాం ఆంధ్ర యూనివర్సిటీకి మాట్లాడతారు అని చెప్పి సాయంకాలం 4 గంటలకు 5 గంటలకు వెళ్ళాం. వెళితే అప్సరా హోటల్లో చెప్పారు ఆయన షూటింగ్కి వెళ్ళారండి, షూటింగ్ అయిపోయాక వస్తారన్నారు. సరే చాలా టైం ఉంటుంది కానీ ఈలోగా కురుక్షేత్రం సినిమాకి వెళ్ళాం. కురుక్షేత్రం సినిమా అయ్యేసరికి 9:30, 10 అయ్యింది ఫస్ట్ షో. అప్పుడు వెళ్ళకూడదు కానీ తెలియని వయసు. అప్పుడు వెళ్ళి రూమ్ తలుపు కొట్టాం. తలుపు కొడితే 10:30కి ఎలా ఉంటారండి ఆయన షూటింగ్ అయ్యి వచ్చాక. ఆయన తలుపు కొంచెం తీసి స్మితా పాటిల్ ఇంకెవరో మాట్లాడుకుంటున్నారు. అంటే నేనేదో చెప్పబోయాను, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చామండి, మా దగ్గరికి వచ్చి మీరు ఏదో మాట్లాడబోతున్నాను. ఆయన చెప్పారు, బాబు ఆగు, ఈ సమయంలో రాకూడదు, ఇలా రావడం మంచిది కాదు అని చెప్పి. దీనికి ఫిలిం సొసైటీకి సంబంధం ఏంటంటే ఆ తర్వాత నేను ఈ విషయాన్ని మిత్రులతో పంచుకున్నప్పుడు తుమ్మల వేణుగోపాలరావు గారికి తెలిసి ఆయన ఛాయా ఫిలిం సొసైటీ తరఫున శ్యామ్ బెనగళ్ గారిని పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. దానికి వెళ్ళి ప్రేక్షకుల్లో ఉన్నాం అనుకోండి. ఫిలిం సొసైటీ అనగానే ఆ సందర్భం గుర్తొచ్చిందనమాట. ఇంకొకటి మీకు చాలామందికి తెలుసో లేదో అది కూడా చెప్తాను. ఇందాక గొల్లపూడి మారుతిరావు గారిని గుర్తు చేసుకుంటూ చెప్పారు, ఆయన కోపం వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు అని. అది కూడా ఒక వ్యక్తిత్వ వికాస నేపథ్యం ఉందండి దానికి.
ఆయన ఇక్కడ బిఏ చదువుకున్నారు, ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ మ్యాథమెటిక్స్ చదువుకున్నాక ఉద్యోగం కోసమని న్యూఢిల్లీ వెళ్ళారు. వెళితే తెలిసిన వాళ్ళు ఎవరో సర్వేపల్లి రాధాకృష్ణకి ఉత్తరం రాసి ఇచ్చారు ఆయనకి, ఈ కుర్రాడికి ఉద్యోగం అని. ఆయనకి 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి అనుకుంటానండి. ఆయన రాష్ట్రపతి ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారట, ఈయనకేమో ఇంగ్లీష్ సరిగా రాదు. ఇంగ్లీష్ రాకుండా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు నిరసనగా మాట్లాడేసరికి ఆయన పట్టుదలగా ఇంగ్లీష్ నేర్చుకుని ఇప్పుడు ఆథెంటిక్గా బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాళ్ళు చివరిలో. అది అట్లాంటివి చాలా పాఠాలు దొరికినాయండి ఆయన దగ్గర నుంచి. ఈ 2 విషయాలు నాకు ఎందుకో గుర్తొచ్చింది ఇందాక ప్రసంగం వింటుంటేను, ఈ ఫిలిం సొసైటీ అంటే. అలాగే నా మూలాలు చాలా వరకు విశాఖపట్నంలో ఉన్నాయండి. సరిగ్గా 49.5 సంవత్సరాల క్రిందట, జాగ్రత్తగా చెప్తున్నాను, నాకు డేట్లు ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి కదా. 49.5 సంవత్సరాలంటే 74 ఆగస్టు 4 కానీ 8 కానీ ఈనాడు ప్రారంభమైనటువంటి రోజు కదా, ఇక్కడే మొదలైంది. ఆ రోజు నేను యూనివర్సిటీలో అడుగుపెట్టాను. ఎందుకంతగా గుర్తుందంటే దిగ్గానే వైజాగ్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఏంటి ఏమైందంటే పొద్దున్నే వచ్చిందండి పేపర్, పొద్దున్నే వచ్చిందండి అన్నారు. మరి న్యూస్ పేపర్ ఉదయమే వస్తుంది కదా అంటే, లేదండి మాకు ఇప్పటి వరకు సాయంకాలం మెయిల్ వచ్చే వరకు కూడా న్యూస్ పేపర్ లేదు, ఈరోజు పొద్దున్నే మా ఇంటి దగ్గరికి వచ్చేసింది న్యూస్ పేపరు అన్నారనమాట. ఆ రోజు విశాఖపట్నంలో మామూలుగా ఎక్స్ప్రెషన్ ఉంది కదా, కడుపు చేత పట్టుకుని వచ్చారని. నేను కడుపు చేత పట్టుకుని కాదు కానీ సూట్ కేసు చేతితో పట్టుకుని వచ్చాను. వచ్చి రైలు దిగి ఎలా వెళ్ళానో గుర్తులేదు, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. వెళితే బీఎస్సీ అయిపోయింది. అప్పటి వరకు నేను మచిలీపట్నం విజయవాడ దాటి అసలు ఎక్కడికి వెళ్ళి ఎరగను. ఫస్ట్ టైం రైల్లో విశాఖపట్నం రావడం. యూనివర్సిటీకి వెళ్ళాక ఎంఎస్సీకి అప్లై చేస్తున్నాను. అప్పటికే ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా మార్కులు చూసి చాలా బాగున్నాయి నీ మార్కులు, ఎంఎస్సీ కాదు ఎంఎస్సీ టెక్ అని ఒకటి ఉంది అది తీసుకో అన్నారు. ఓకే 2 అక్షరాలు ఎక్కువ ఉంటాయి కదా అని సరే సరే ఇవ్వండి అన్నారు. ఫీజు కట్టేశాక చెప్పారు ఇది 3 సంవత్సరాలు చదవాలి అని. అరే నేను 2 సంవత్సరాలు చదవడమే నాకు కష్టంగా ఉంది, చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాను అప్పుడు, చదవడమే అసలు ఎంఎస్సీ రావడమే కష్టంగా ఉండింది అని చెప్పి ఆయనకి 3 సంవత్సరాలు అంటే సరే ఎలాగోలా నడిపిద్దాంలే అని చెప్పి ఎంఎస్సీ టెక్ తీసుకున్నాను. ఆ ఎంఎస్సీ టెక్లో తర్వాత యూనివర్సిటీ ఫస్ట్తో పూర్తి చేశాను. అలాగే నేను చెప్పే మాటలంటే వీటిలో ఎక్కడ అతిశయోక్తి తప్పులు ఉండకూడదు, ఎందుకంటే వీటిని క్రాస్ చెక్ చేయడానికి నా వాళ్ళందరూ ఉన్నారు. ఎంఎస్సీ మా క్లాస్మేట్ అజయ్ శర్మ ఉన్నాడా, వెళ్ళిపోయాడు. అజయ్ శర్మ అని మీ అందరికి తెలిసే ఉంటుంది, సిఐటియు లీడర్, తను మా క్లాస్మేట్. అలాగే నేను అమెరికా గురించి ఏమైనా చెప్తే తప్పు చెప్పకూడదు, శ్రీని సుధా ఉన్నారు ఇక్కడ. సో అందుకని నేను చెప్పేవన్నీ కూడా 100% వాస్తవాలేనండి, ఎక్కడా కూడా అతిశయకూడదు అన్నమాట. అట్లా ఆంధ్ర యూనివర్సిటీలోకి వచ్చాను. 74, 77 3 సంవత్సరాలు ఎంఎస్సీ టెక్ ఎలక్ట్రానిక్స్ చేశాను. తర్వాత 2 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. మధ్యలో వదిలేసి హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరి అక్కడి నుంచి అమెరికా వెళ్ళి అట్లా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. అలాగే చాలా వరకు నా కార్యక్రమాల్లో కౌముది ఉంది కదా, వాటన్నిటికీ పునాదులు కూడా విశాఖపట్నంలోనే ఉన్నాయండి. అందుకే నాకు ఈ నగరం అంటే చాలా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అన్నమాట నా మనసులో. కౌముదికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ, కార్టూనిస్టులు అందరూ అన్నమాట. ఆ కౌముది అనే పేరు కానీ ఆ పత్రిక కానీ పునాది ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో పడింది. నేను సెకండ్ ఇయర్ చదివేటప్పుడు 75, 76 ఎమర్జెన్సీ పీరియడ్, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ పీరియడ్లో యూనివర్సిటీలో ఎలక్షన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. అన్నీ కూడా నామినేటెడ్ పోస్టులే, యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు నామినేట్ చేయాలి. అలాగా ఆయన పేరు రామ్మోహన్ రావు గారు, జియాలజీ ప్రొఫెసర్ ఆయన వార్డెన్గా ఉండేవాళ్ళు. ఆయన నామినేట్ చేయాలి సభ్యులందరినీ వివిధ కమిటీలకి. లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్కి నా పేరు ఆయన సజెస్ట్ చేశారు. అట్లా నేను లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీని అయ్యాను. అప్పటికి ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను. ఫైనల్ ఇయర్లు అంటే వైవాస్, ఎక్స్పెరిమెంట్స్ చాలా చేయాలి. అవన్నీ చేస్తూ కూడా నేను లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున కౌముది అనే లిఖిత మాతపత్రిక చేత్తో రాయడం అది ప్రారంభించాను. అక్కడ మొదలైందండి కౌముది అన్న పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే కౌముది ప్రొడక్షన్స్ అని ఉండేది. కౌముది అంటే వెన్నెల, ఆ పేరు నాకు బాగా ఇష్టం. అందుకని కౌముది అనే పేరుతోటి లిఖిత మాసపత్రిక రాశాను. లిఖిత అంటే చేత్తో రాయాలి కదా, లిటరల్గా చేత్తో రాశానండి. లిటరల్గా స్టైలస్ తీసుకుని చేత్తో రాసి కార్బన్ పేపర్ పెట్టి అలా మొదటి ఇష్యూ చేశాను. 5 కాపీలు 6 కాపీలు. మరి వాటికి ముఖ చిత్రం ఎలాగా 5 కాపీలకి నాకు తగిన ఆర్టిస్టులు దొరికారు. వాళ్ళు కూడా ఒక ఆర్టిస్ట్, ఆయన పేరు కళాధర్, ఇప్పుడు ఉన్నారనుకుంటాను, రిటైర్ అయ్యి ఉంటారు ఆయన 5 బొమ్మలు వేశారు. 5 ఒకే రకంగా ఉండే 5 బొమ్మలు వేస్తే 5 కాపీలు చేసి
వాటిని బైండింగ్ చేయించడానికి ఇక్కడ జగదాంబ సెంటర్లో ఒక ఒరియా రైటర్ ఒక ఆవిడ ఉండేవాళ్ళు. ఆవిడకు ఒక ప్రెస్ ఉండేది. అక్కడికి వచ్చి నేను బైండింగ్ చేస్తుంటే ఆవిడ అడిగారు, ఏంటండి ఇవి అంటే, ఇలా మ్యాగజైన్ అంటే, నేను కూడా రైటర్నండి ఒరియాలో అన్నారనమాట. తర్వాత ఆవిడ గురించి ఈనాడులో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అట్లా బైండింగ్ చేసి వాటిని తీసుకెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో డిఫరెంట్ లైబ్రరీస్లో పెట్టామన్నమాట. అలా కౌముది మొదలైందండి. అలాగే ఇంకోటి, నేను ఫోటో కవితలు రాస్తాను. మీరు కౌముది చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మొట్టమొదట కవర్ పేజీ మీద కవిత ఉంటుంది, అది డిజైనింగ్ అంతా ఆవిడ చేస్తుంది. ఆ ఫోటో కవితలకి పుట్టుక కూడా విశాఖపట్నమేనండి. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే, ఈ ప్రదేశంతో నాకున్న అనుబంధం గురించి. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు 78లో నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ జరిగింది 77, 78 ప్రాంతాల్లో. అప్పుడు నేను డివి కృష్ణారావు గారని ఆయన దగ్గర చేసేవాడు, ప్రొఫెసర్ డివి కృష్ణారావు గారు, ఇప్పుడు లేరండి ఆయన, స్పెక్ట్రోస్కోపీ. ఆయనకి కెమెరా క్లబ్ ఉండేది, ఆంధ్ర యూనివర్సిటీ కెమెరా క్లబ్ అని, అంటే ఫోటోగ్రఫీ క్లబ్. ఆ ఫోటోగ్రఫీ క్లబ్ తరఫున గోల్డెన్ జూబిలీలో అందరూ మెంబర్స్ తీసిన ఫోటోలన్నీ ఒక 300-250 ఉన్నాయి. వాటిని ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. నేను ఆయన దగ్గర రీసెర్చ్ చేస్తున్నాను కదా, కోఆర్డినేషన్కి పిలిచారు. వాటన్నిటిని పెడుతున్నప్పుడు నేను అన్నాను, సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయండి, కానీ ఇలా ఫోటోలు పెట్టామనుకుంటే చూసి వెళ్ళిపోతారు, వాళ్ళకి మనసులో ముద్ర ఉండదు కదా. ఈ ఫోటోలకి ఏదన్నా 1-2 లైన్లు రాసి పెడితే కనుక చూసేవాళ్ళు కాసేపు ఆగి చూస్తారన్నాను. 2 రోజులే టైం ఉంది. 2 రోజులే టైం ఉంది, ఎవరు రాస్తారా అన్నారు. నేను రాస్తానండి అన్నాను. 200 ఎలా రాస్తావా అన్నారు. మీకు నాకు వదిలేయండి సార్ అన్నాను. అప్పటి వరకు నేను ఏదో ఇంట్లో అంటే కవితలు రాసేవాడిని, కానీ ఇలా ఫోటో కవితలు రాయడం అనేది ఆ ఎక్స్పీరియన్స్ లేదు. మరి ఏమి ఆవహించిందో ఏమి పూనిందో తెలియదు, కానీ 3-4 రోజుల్లో మొత్తం 200 ఫోటోలకి రాశానండి. అలాగే నేను కొన్ని పేర్లు ఉదాహరిస్తూ ఉంటాను, మీరు కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆయన పేరు మేకా లక్ష్మీపతి గారు, ప్రొఫెసర్ గారు, ఇప్పుడు రిటైర్ అయ్యి ఇక్కడే ఉన్నారు. ఆయన రీసెర్చ్ కాదు, అప్పుడే రీసెర్చ్ అయిపోయింది ఆయనకి. ఆయన వచ్చి కొంచెం సరదాగా ఉండేవాళ్ళు. ఏమైనా నువ్వు అన్నిటికీ కామెంట్స్ రాస్తావంటే రాస్తానన్న, అయితే వీటికి రాయి అని ఒక ఫిలింని పూర్తిగా ఎక్స్పోజ్ చేసి ఇచ్చారు. అంటే నల్లగా వచ్చేసింది. ఒకటి అసలు ఎక్స్పోజ్ చేయకుండా దాన్ని ప్రాసెస్ ఇచ్చారు, అంటే తెల్లగా వచ్చింది. ఒకటి తెల్లగా ఉంది, ఒకటి నల్లగా ఉంది. దానికి కూడా రాశాను అనమాట కామెంట్స్. రాశాక అది ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు 3 రోజులు 4 రోజుల్లో జరిగింది. దానికి ఒక ఇది కూడా పెట్టాం, ఏంటంటే ఫీడ్బ్యాక్, దానిలాగా స్పందన తెలియచేయమని ఒక రిజిస్టర్ పెట్టాం. దాంట్లో బోల్డ్ అని కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. తర్వాత ప్రొఫెసర్ గారు అన్నారు, మంచి పని చేసావు ఆయన. అది ఫోటో కవితలు పుట్టడానికి ఆధారం అండి. ఈ 2 నాకు ఎందుకో గుర్తొచ్చినాయి విశాఖపట్నం అనగానే. ఇంకా తర్వాత నుంచి జీవన ప్రయాణంలో కొట్టుకుంటూ హైదరాబాద్లో 17 సంవత్సరాలు, అమెరికాలో 30 సంవత్సరాలు, చివరికి ఇక్కడికి మీ మధ్యకి ఇక్కడికి తీసుకురావడానికి, నేను ఇక్కడ నిల్చోవడానికి కారణం ఏంటంటే, నేను అనుకోవడం లేదండి, మీ ముందు నిల్చోవడానికి కారణం 700 మంది ప్రముఖమైన వ్యక్తులు, 1200 అంశాల మీద యూట్యూబ్లో ఉన్నటువంటి టాక్ షోలు, అవి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చినాయి. నాకు ఇంతమంది ఆత్మీయులు, అభిమానులు, మిత్రులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా భయపడేటటువంటి సందర్భాలు ఏమిటంటే, సన్మానాలు, పొగడ్తలు చాలా భయం వేస్తుంటుంది. ఇష్టమే, కానీ భయం వేస్తుంటుంది. భయం ఎందుకంటే అది చాలా బరువు, బాధ్యత పెంచుతూ ఉంటుంది. అసలు ఇప్పుడు నేను చేస్తున్న ప్రయాణమే పులి మీద స్వారీ. ఎవరైనా అంటుంటారు, ఏమిటయ్యా నీకు ఇంత పిచ్చి ఏమిటి, ఎక్కడున్న ప్రయాణంలో ఉన్నా ఎలా చేస్తావు? మొన్న మేము ఫ్లైట్లో వస్తుంటే మధ్యలో ఆవిడ 3 గంటలు కౌముది పనిచేసింది, నేను 2 గంటలు చేశాను. మంగళవారం రాత్రి దిగాము, గురువారం పొద్దున్నే పుస్తకం రిలీజ్ అవ్వాలి. మాకు జెట్ లాగ్ ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి రాగానే. అయినా కానీ గురువారం పొద్దున్నే రిలీజ్ చేసేసాం. ఎవరో అక్కడ, నువ్వు పని రాక్షసుడు అయ్యా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను చెప్పాను, ఇది పులి మీద స్వారీ. ఈ స్వారీ నేను దిగాను అనుకోండి, పులి నన్ను కరుస్తుంది, ఇలా చేస్తూనే ఉండాలి స్వారీ అని. నేను ఒక రోజు ఆలస్యం అయితే అభిమానులు ఊరుకోరు. నేను అప్లోడ్ చేయడం అరగంట లేట్ అయితే కనుక ఆర్పి పట్నాయక్ గారు ఒకసారి మెసేజ్ పెట్టారు, ఏమంటే ఇంకా రాలేదు ఎంజీఆర్ 22వ భాగం అని. సో అంత బాధ్యత నా మీద ఉంటుంది. ఈ పొగడ్తలు, సన్మానాలు ఇంక బాధ్యతను ఇంకా పెంచుతాయి అనమాట. అందుకని భయం వేస్తూ ఉంటుంది, కానీ ఆనందంగా ఉంటుంది అనుకోండి ఎలాగోను. అవండి కొన్ని జ్ఞాపకాలు వాటితోటి. అలాగే ఈ టాక్ షోల గురించి చాలా చెప్పగలను. చాలా ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాను. కాకపోతే అన్ని ఇంటర్వ్యూలు అందరూ చూసి ఉండరు కాబట్టి మళ్ళీ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. సాధారణంగా నా ఉపన్యాసంలో మీ ప్రశ్నల నుంచి ఎక్కువ సమాచారాన్ని రాబట్టవచ్చు. ప్రశ్నలకి వెళ్ళబోయే ముందు కొన్ని నేను చెప్పేవి చెప్తాను.
నిన్న అనుకుంటా అన్నారు టాక్ షోల మాంత్రికుడు అని, చాలామంది అంటూ ఉంటారు టాక్ షోల మాంత్రికుడు అని. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఆయన కూడా విశాఖపట్నం కదా, అనకాపల్లి, ఆయన బాగా మంచి మిత్రులు. ఆయన పోవడానికి 6 నెలల ముందు ఒకసారి ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు అన్నారు, ఆయన నాకంటే 6 నెలలు చిన్నవాడండి, అందుకని అన్నగారు అంటుండేవాడు. అన్నగారు మీరు ఏం చేస్తున్నారో తెలియట్లేదండి, వీటి నియమనాలా తెలియట్లేదు, ఉపన్యాసాలా కాదు, ప్రవచనాలా కాదు, చదువుతున్నారా మీరు చదవట్లేదు, ఏదో చేస్తున్నారు మీరు. పైగా ఆ చేసేటటువంటి టాపిక్ ఏమో ఇవాళ కార్ల్ మార్క్స్ అంటారు, రేపు చలం అంటారు, సిల్క్ స్మిత అంటారు, రజనీకాంత్ అంటారు, అమితాబ్ బచ్చన్ అంటారు, సడన్గా ఆస్కార్ వైల్డ్ అంటారు. ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇంత వైవిధ్యంగా చేస్తున్నది మీరేనండి అన్నారు. ఆ తర్వాత 6 నెలలకైనా దురదృష్టవశాత్తు లేరనుకోండి. అట్లా ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, ఇన్ని రకాలైనటువంటి అంశాలు, వీటిల్లో కొన్ని నాకు విన్నటువంటి ఇది టాక్ షో మాంత్రికుడు అన్న మాటకి ఆయన అన్నారనమాట. మెజిషియన్ కదా మాంత్రికుడు అంటే, సాధారణంగా మ్యాజిక్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పరు ఎలా చేస్తారు, చెప్తే ఇంతే కదా అనిపిస్తుంది. కానీ నన్ను టాక్ షో మాంత్రికుడు అంటే, ఈ టాక్ షో అనేది మ్యాజిక్ అనుకుంటే నేను చెప్తానండి, అన్నీ చెప్తాను, మొహమాట లేకుండా నిజాయితీగా. వెనకాల ఎంత శ్రమ ఉంటుంది, నేను ఎంతమందితో మాట్లాడేటప్పుడు నా అనుభవాలు ఏమిటి, టాక్ షో ఎలా తయారవుతుంది, దీనికి పెద్ద ప్రాసెస్ ఉందండి. సడన్గా మీరు గంట వింటారు కానీ దాని వెనకాల చాలా స్టేజెస్ ఉన్నాయన్నమాట. నాకు మొహమాట లేకుండా అన్నీ చెప్పగలను మీకు, ఏమాత్రం దాంట్లో ఏంటంటే దాచుకోవాల్సిందేమీ లేదనమాట, అన్నీ చెప్తాను. నిజానికి కొంతమంది అడిగారు, ఏమండి ఇదో విభిన్నంగా ఉంది, మీరు నేర్పితే బాగుంటుంది కదా అని. తప్పనిసరిగా నేర్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానండి. నేర్చుకునేవాళ్ళు ఉంటే అసలు రీసెర్చ్ ఎలా చేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నప్పుడు దాన్ని ఒక పద్ధతిలో ఎలా పెట్టాలి, ఏది హైలైట్ చేయాలి, ఏం చేయాలి అనేది నేను అనుకోవడం ఏంటంటే, ముఖ్యంగా ఈ టాక్ షోలు మ్యాజిక్ లాగా ఇందాక చెప్పారు, వింటుంటే నిద్ర వచ్చేస్తుందండి అని. అది నిజంగా చాలామంది కంప్లైంట్, అది అభినందన కూడా. నేను మొదలుపెట్టానండి వినడం, వింటూ నేను పడుకున్నాక మా ఆవిడ వినేది, అప్పుడు ఆవిడ కూడా వినడం మొదలుపెట్టింది, ఇద్దరు ఎడిక్ట్ అయిపోయాము అని. మీరు కాదండి, నా టాక్ షో నాకు కూడా నిద్ర వస్తుంది. ఎలాగంటే ఇది నేను ఎడిట్ చేసేటప్పుడు, ఆడియో ఎడిటింగ్ చేసేటప్పుడు తనతో అంటుంటా, ఇదేంటారా నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి ఎడిట్ చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉంటాను కదా. ఒక అరగంట అయ్యాక సడన్గా చూసేసరికి 17వ నిమిషం నుంచి 19వ నిమిషం వచ్చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి వింటాను అనమాట. సో అది ఒకటండి. టాక్ షోలో ముఖ్యంగా ఆ మ్యాజిక్లో ఉన్నది ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి నిబద్ధత, దాంట్లో ఉన్నటువంటి నిజాయితీ, అలాగే క్రెడిబిలిటీ అండి. ఏదైనా విషయం చెప్పేటప్పుడు క్రెడిబుల్గా ఉండాలి. ఏదో నోటికొచ్చింది చెప్పడం కానీ, నేను ఎక్కడో విన్నది చెప్పడం కానీ అలా కాదండి. దానికోసమని బోళ్ళంతా శ్రమ చేయాల్సి వస్తుంది అన్నమాట. అట్లాగే ఈ క్రెడిబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు మీకు టెక్నికల్గా ఒకటి చెప్తాను. నా టాక్ షో 1200 ఉన్నాయి. మొదటి నుంచి వినేవాళ్ళకి ఒక వేరియేషన్ చెప్తాను. ఈ టాక్ షోలు అండి ఇది ఒక పరిణామం. సడన్గా ఉన్నట్టుండి 2010లో ఇప్పుడు ఉన్నట్టు చెప్పలేదు. అప్పుడు మొదలుపెట్టాను. టోరీ అని ఒక రేడియో ఉండేది ఆన్లైన్లో, అలాగే బే ఏరియాలో ఒక రేడియో ఉండేది. మొట్టమొదట్లోనేమో ప్రవాసవాణి అని, తర్వాత ఏమో విరిజల్లు అని. వాటిల్లో వచ్చిన కార్యక్రమాలు యూట్యూబ్లో ఉండేవి ఏమండి. అయితే అప్పట్లో 2010లో ఉన్నవి 2013 నుంచి యూట్యూబ్లో పెడుతున్నాను. మొట్టమొదట్లో ఏంటంటే ఎడిట్ చేసేవాడిని కాదు, యాజ్ ఇట్ ఈజ్గా అప్లోడ్ చేసేసేవాడిని. అవి లైవ్ ప్రోగ్రామ్స్, అంటే నా దగ్గర ఊరికే పుస్తకం ఉండేది, చెప్పేసేవాడిని. నేను స్క్రిప్ట్ ఏమి లేదన్నమాట. ఆ పుస్తకం పెట్టుకుని గుర్తులు పెట్టుకునేవాడిని, ముందు రిహార్సల్ చేసుకునేవాడిని. గో టు పేజ్ నెంబర్ 55, పారా నెంబర్ 52 ఇలా రాసుకునేవాడిని. చెప్పేటప్పుడు అది తిప్పేవాడిని, కానీ మీకేం తెలియదు నేను అంత చేస్తున్నట్టు, మీకు అంతా యూనిఫామ్గా ఉంటుంది. అట్లా ఆ కార్యక్రమాలు యూనిఫామ్గా చేసినవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టినవి కొన్ని కార్యక్రమాలు. అందుకని కొంతమంది అడుగుతారు, ఏమండి మీరు కాల్స్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు తీసుకోవట్లేదు ఏంటని. అది 2015 వరకు అలా నడిచాక 2015 నుంచి ఎడిట్ చేయడం మొదలుపెట్టి, అంటే దాంట్లో పాటలు తీసేయడం. యూట్యూబ్లో పెట్టినప్పుడు పాటలకి కాపీరైట్స్ ఉంటాయి అన్నమాట. ఆ హక్కులు అవి స్ట్రైక్ అంటారు. అందుకని చెప్పేసి వాటిని ఎడిట్ చేయడం మొదలుపెట్టారు 2015 నుంచి. 2020లో ఇది వచ్చింది కదా, కరోనా వచ్చింది కదా, అప్పటి వరకు ఇప్పుడున్న కార్యక్రమాల్లో 2020 వరకు ఉన్న కార్యక్రమాలన్నీ లైవ్ అండి, ఎక్స్టెంపోర్. లైవ్లో రేడియోలో మాట్లాడేవాడిని.
నా దగ్గర ఏమీ లేదు, చిత్తు పేపర్లు ఉండేవి, భయంకరంగా ఉండేదన్నమాట. అది నేను షో చేసేటప్పుడు ఎవరు చూడలేరు నన్ను, ఇన్ని పేపర్లు ఉండేవి. ఈ చేతిలోనేమో ఫోన్ ఉండేది, ఎందుకంటే అది రేడియోకి నేను రిమోట్గా కనెక్ట్ అవ్వాలి. ఆ ఫోన్కి ఒక చిన్న మైక్ ఉండేది, మళ్ళీ రికార్డ్ అవ్వాలి నేను మాట్లాడింది. అట్లా వచ్చిన ప్రోగ్రాంలు అండి. విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, చలం కానీ, కార్ల్ మార్క్స్ కానీ అలా చేసిన కార్యక్రమాలు. 2020లో ఈ కరోనా వచ్చాక ఏమైందంటే ఇంట్లో నుంచి పనిచేయడం, అప్పటికి బాగా విజిబిలిటీ పెరిగింది. మహానటి సినిమా వచ్చాక ఎక్కువ మంది వినడం మొదలుపెట్టారు. ఎక్కువ మంది వినడం మొదలు పెడితే నా మీద ఎక్కువ బాధ్యత పెరుగుతుంది, ఇంకా జాగ్రత్తగా చేయాలి. అప్పుడు నేనేమనుకున్నానంటే, సరే లైవ్ అంటే నేను ఎలాగో ఫోన్ కాల్స్ తీసుకోవటం లేదు రేడియోలో, ఎందుకులే అని చెప్పేసి రికార్డింగ్ మొదలుపెట్టా. సరే ఎలాగో రికార్డింగ్ చేస్తున్నాను కదా, కొంచెం రాసుకుందామని స్క్రిప్టింగ్ మొదలుపెట్టా. 2020 నుంచి, అంటే గత 4 సంవత్సరాల నుంచి వచ్చిన కార్యక్రమాలు స్క్రిప్టెడ్ అండి. అంటే ఇప్పుడు రాస్తానన్నమాట, నేను ప్రతి వారం స్క్రిప్ట్ రాసుకుంటాను. ముందు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా ఎక్స్ప్రెషన్, ఈ వాక్యం ఇలా కంటే ఇలా మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే ఈ విషయం ఇక్కడ చెప్పాలా, అవతల చెప్పాలా, దీన్ని ఇలా చెప్తే ఈ స్క్రీన్ ప్లే బాగుంటుందేమో, ఇదంతా జరుగుతుందన్నమాట. ఇప్పుడు సాధారణంగా ఇన్ని సంవత్సరాలు చేశాక తేలిక అయిపోవాలి. ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు తొందరగా అయిపోవాలి, ఇంకా ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి. కానీ సంవత్సరాలు జరిగిన కొద్దీ నాకు ఎక్కువ టైం పడుతుంది. మొదట్లో తక్కువ టైం పట్టేది, ఇప్పుడు ఎక్కువ టైం పెడుతుందంటే సేమ్ బాధ్యత పెరిగింది కాబట్టి, ఆ బాధ్యతకి తగినట్టుగా ఆ ప్రమాణాలను నిలుపుకోవాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలుగా స్క్రిప్టెడ్ అండి. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, వివరంగా ఈ కార్యక్రమాలు వినేవాళ్ళు ఎప్పుడైనా ఒక కార్యక్రమం అలా ఉందేంటి, ఇప్పుడు ఇలా ఉందేంటి, మధ్యలో ఇలా ఉందేంటి అని డౌట్ వస్తే కనుక, ఇది ఒక క్రమ పరిణామంలో వచ్చిన కార్యక్రమాలు కాబట్టి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 2020 నుంచి వచ్చినవి మాత్రం ప్రొఫెషనల్గా అన్నీ, ఏమి ఎక్కడ హిస్సిక్ వాయిస్ కానీ ఏమీ లేకుండా స్క్రిప్టెడ్ ఇవ్వండి. ఇప్పుడు కూడా స్క్రిప్ట్ రాసుకుంటూ చెప్తున్నాను అనమాట. ఈ స్క్రిప్ట్ రాయడానికి చాలా టైం పడుతుంది. అందుకని మీరు వినే గంట కార్యక్రమానికి నాకు 20 నుంచి 25 గంటలు పడుతుందండి. 25 గంటలు అయితే కానీ ముందుకు రాదు. దీంట్లో స్టేజెస్ ఏంటంటేనండి, ముందు తర్వాత మీకు క్వశ్చన్ ఆన్సర్లో ఎలాగో చెప్తాను. స్పెసిఫిక్గా మీరు ఏదైనా ప్రోగ్రామ్ అడిగితే ఆ ప్రోగ్రామ్ ఎలా జరిగింది, దాని వెనకాల ఏమిటి అనేది. జనరల్గా ఏ కార్యక్రమానికైనా జరిగేది ఏంటంటే, విషయ సేకరణ. ముందు ఏదైనా కార్యక్రమం, ఉదాహరణకి ఇప్పుడు చెప్తున్నాను కరుణానిధి గారి గురించి, విషయ సేకరణ అంటే అసలు ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడుంది అదంతా తీసుకోవడం ఫస్ట్ స్టేజ్. అంటే ఒక కుప్పలాగా ఉంటాయి అన్నమాట, పుస్తకాలు, పేపర్లు, ఎస్సేలు, ప్రింటౌట్లు అన్నీ, అంతా ఉంది. సరే, అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేయాలి, ఈ మనిషిని గురించి ఎందుకు చెప్పాలి, ఈ మనిషి గురించి మీరు వినాలి. నేను గంట చెప్పడం కాదు, నేను కొన్ని మిలియన్ల గంటలు తీసుకుంటున్నాను, మీరు ఆన్ చేస్తున్నారు అంటే మీకు అది ఉపయోగకరంగా ఉండాలి. అందుకని ఆ అంశం గురించి పూర్తి అవగాహన, అంటే ఏమంటారు, గ్లోబల్గా అనమాట, హై లెవెల్ వ్యూ కావాలి ఆ మనిషి గురించి. ఎవరి కరుణానిధి, ఇది ఓకే, దీంట్లో స్ఫూర్తిదాయకమైన అంశం ఏంటి, నేను సేకరించిందంతా మీకు చెప్పకూడదు, చిరాగ్గా ఉంటుంది, ఏమిటి ఏదేదో చెప్తున్నాడు అని. దాన్ని మళ్ళీ ఆసక్తికరంగా చెప్పాలి. ఎందుకు చెప్పాలి కరుణానిధి గురించి? ఇంతకుముందు ఎంజీఆర్ గురించి చెప్పాను. కరుణానిధి ఆయనకి ఆపోజిట్గా ఉన్నాడు, ఇద్దరు మిత్రులు విడిపోయారు. అంతేకాకుండా కరుణానిధి జీవితంలో కూడా ప్రపంచంలో ఎక్కడా లేనిది ఏంటంటే, ఆయన 40 సంవత్సరాల పాటు సినిమా రైటింగ్ చేశాడండి. ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలితతో పోట్లాడినప్పుడు సినిమాలకు రాస్తూనే ఉన్నాడు. అట్లా చేసిన వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో. అసలు ప్రపంచంలోనే సినిమాలకి, రాజకీయాలకి ఆ సరిహద్దుని చెరిపేసింది తమిళనాడు ఫస్ట్. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారనుకోండి, ప్రపంచంలో కూడా ఉన్నారు. అంటే సినిమా యాక్టర్లు, పొలిటీషియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక రచయిత, పొలిటీషియనే ఇన్ని చేసిన వాళ్ళు లేరు. మరి ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏమీ లేకుండా వచ్చినాడు. ఆయన మూడింటితోటి పైకి వచ్చాడు. ఒకటి గళం, 2 కలం, 3వది మేధస్సు. ఇప్పుడు కరుణానిధి అనగానే చాలా గుర్తొస్తాయి మనకి. అంత ఫ్యామిలీ అందరూ ఇచ్చేసాడు ఆయన, అవినీతి, జయలలిత చీరలాగాడు, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. కానీ వీటి వెనకాల ఇంత స్ఫూర్తి ఉంది. ఒక్కసారి నాకు ఆ పాయింట్ దొరికాక, ఓకే ఇది పాయింట్. మీకు ఇందాక చెప్పారు ఎవరు, మొట్టమొదటి 5-10 నిమిషాలు వినాలని. ఆ 5-10 నిమిషాల్లో మీకు చెప్తాను ఈ కార్యక్రమం ఎలా ఉందని. అంటే మిమ్మల్ని సంసిద్ధుల్ని చేస్తానన్నమాట. ఆ 10 నిమిషాల తర్వాత మీరు వినాలో మీరు డిసైడ్ అయిపోతారా, ఇంక అనవసరం కట్టేసేద్దాం, లేదు ఇది బాగుంది వినాలి. అది మిమ్మల్ని కట్టి పడేసేలాగా ఉండాలి, కట్టేసేలాగా ఉండకూడదు. ఆ కట్టి పడేసేలా ఉండేటటువంటి పాయింట్ ఏవో దొరుకుతుంది. ఓకే, పాయింట్ దొరికింది, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, దీన్ని మీకు ఎలా ప్రజెంట్ చేయాలి.
దానికి సినిమాలో అయితే స్క్రీన్ ప్లే అంటారండి. ఇప్పుడు అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ఈ సీన్ ఎలా ముగించాలి, తర్వాత సీన్ ఎలా మొదలు పెట్టాలి, గ్రాఫ్ ఇలా వెళ్తుందా లేకపోతే ఇలా వెళుతోందా, కథలో అప్ అండ్ డౌన్స్ ఉండాలి. కథ ఎప్పుడు ఇలా ఉన్నా కానీ బాగుండదు అనమాట. నేను చెప్పేది కూడా అలాగే. దానికి దీన్ని స్క్రీన్ ప్లే అనకూడదు, స్క్రీన్ కాదు కాబట్టి. మరి వర్డ్ ప్లే అంటారో లేకపోతే టాక్ షో ప్లే అంటారో ఏంటో తెలియదు, కానీ అదంతా జరుగుతుందండి బ్రెయిన్లో. ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాక ఓకే ఎలా పెట్టాలి, నెక్స్ట్ ఏంటి అది మేధోమథనంలాగా జరుగుతుంది. ఇంతవరకు నేను ఇంకా పేపరు పెన్ను పట్టుకోలేదు. పేపర్ పెన్సిల్తో రాస్తానులేండి, కొట్టేయడానికి ఈజీగా ఉంటుంది, పట్టుకోలేదు ఇంతవరకు. ఇదంతా జరిగాక అప్పుడు పేపరు పెన్సిల్ తీసుకుని రాయడం మొదలు పెడతారు. రాసినప్పుడు ఎట్లా రాయాలి, నా దగ్గర 15 పుస్తకాలు ఉన్నాయి, 20 పేపర్లు ఉన్నాయి. వాటన్నిటినీ ఒక 4-5 సార్లు చదివాక అదంతా మధించాక అప్పుడు పేపర్ మీద పెన్ను పెట్టి, పేపర్ మీద పెన్సిల్ పెట్టి రాయడం ప్రారంభిస్తాను. ఒక్కో కార్యక్రమానికి 45 నిమిషాలు ఉంటుంది కదా నా కార్యక్రమం. అది కొంత కంప్లైంటు, చాలామంది దాన్ని మెచ్చుకున్నారు కూడా. అంటే వినేది 45 నిమిషాలే కదా, ఇప్పట్లో చాలా ఫాస్ట్ అయిపోయిందండి, ఇంతసేపు ఎందుకు, 10 నిమిషాలు 5 నిమిషాలు అని 7-8 సంవత్సరాల క్రితం అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా అంటలేదు, 45 నిమిషాలు ఇంకో 10 నిమిషాలు చెప్పండి అంటున్నారు అనమాట. నా కార్యక్రమాలు వినేవాళ్ళు కూడా ఆషామాషిగా ఊరికే వినేసి వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు కాదు. లేకపోతే ఇంతమంది ఎలా వస్తారండి, ఇక్కడ సినిమా యాక్టర్లు లేరు, డ్యాన్సులు లేవు, రాజకీయ నాయకులు లేరు, లేకపోతే ఎవరు మల్టీ మిలియనీర్స్ లేరు, అయినా మీరు వచ్చారంటే కనుక ఇంత మేధోమదనంతో వచ్చినటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని లాక్కొచ్చినాయండి. అందుకే నేను ఎప్పుడూ అనుకోనండి. అందరూ నన్ను పొగుడుతుంటే నేను కాదండి, వాళ్ళు కారణం, ఎంజీఆర్ కారణం, ఎన్టీఆర్ కారణం, అమితాబ్ బచ్చన్ కారణం, చార్లీ చాప్లిన్ కారణం. మీరు నన్ను చూస్తున్నారు అంటే మీకు అవన్నీ గుర్తొస్తున్నాయి ఆ కార్యక్రమాలన్నీ. అంతా చేశాక అప్పుడు రాయడం ప్రారంభించి, అది రకరకాల వారాలు అయితేనేమో ఎక్కడ ఆపాలి, మీకు ఎట్లా ఉండాలి అనేది రాసేటప్పుడు అండి మీరు జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ నా కార్యక్రమం విన్నాక ఎప్పుడు నెక్స్ట్ వినేటప్పుడు కార్యక్రమంలో హుక్స్ ఉంటాయండి. హుక్స్ అంటే ఏంటంటే 5-10 నిమిషాలు అయ్యాక నెక్స్ట్ది ఎందుకు వినాలనిపించాలి, ఈ కార్యక్రమం ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళాలి అని మీరు అనుకోవాలి. మిమ్మల్ని ఇవన్నీ మీకు తెలియదండి, నేను మీ తరఫున నేను ఊహిస్తూ ఉంటాను. దీన్ని ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారండి. అమెరికాలో నేను 30 ఏళ్ళు పనిచేశాను, అమెరికా కార్పొరేట్ వరల్డ్లోను. చేసేటప్పుడు ఏ పని అయినా సరే ఎండ్ యూజర్ దృష్టిలో ఆలోచించండి, వినియోగదారుడి దృష్టిలో. ఇది వినియోగదారుడికి వెళుతుంది కాబట్టి నేనే వినియోగదారుడిని అయితే ఎలాగా, నేనే శ్రోతనైతే అసలు ఎందుకు వినాలి 5 నిమిషాల తర్వాత. హుక్ ఉండాలి. హుక్ అంటే ఏంటి, అప్పుడేం జరిగిందో తెలుసుకోవడానికి ముందు ఇంకో విషయం చెప్తాను అంటే ఈయనేదో చెప్తాడు తర్వాత, అందుకని ఇది వినాలి. ఇలాంటివన్నీ ఉంటాయండి. హుక్స్ పెట్టుకుంటూ వెళ్తాను అనమాట. మొట్టమొదట్లో తెలియదు నాకు ఇలా చేస్తున్నానని. ఇది చేశాక కొంతమంది నాకు మధ్యలో చెప్పారు, మీరు ఇలా హుక్స్ భలే పెడుతున్నారండి, హుక్ అంటే ఏంటండి అంటే ఇలా అన్నారు, ఓహో ఇలాగా అని చెప్పి దాన్ని మళ్ళీ మార్చుకుంటూ వచ్చానమాట. అలా ఒక కార్యక్రమం తయారవుతుంది. ఇంతవరకు ఏమైంది, పేపర్లన్నీ కలెక్ట్ చేయడం, మేధోమదనం, దీని మీద పెట్టడం, ఇంకా అయిపోలేదు. ఇప్పుడు దీన్ని ఈ రాయడం అనేది ఏకరీతిని 8 గంటలు రాయలేనండి, అంత టైం ఉండదు. నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే బ్రేక్లో ఉన్నాను, కానీ లాస్ట్ ఇయర్ మార్చి వరకు ఉద్యోగంలో ఉన్నానండి. మార్నింగ్ 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడిని 5 రోజులను. ఒక్కొక్కసారి నైట్ టైం ఫోన్ కాల్స్ వస్తే నైట్ టైం కూడా వర్క్ చేస్తూ ఉండేవాడిని. అంత చేస్తూ కూడా ఇంత పని చేశానండి. గత 10 నెలలుగా మాత్రం బ్రేక్లో ఉన్నాను కాబట్టి ఉద్యోగం లేదు, కానీ అంతకుముందంతా ఉద్యోగం చేశాను. ఇవన్నీ నిజాలేనండి, అబద్ధం కాదు. అది అక్కడ సుధా అని ఒక అమ్మాయి ఉంది, శ్రీని అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను అడగండి, వాళ్ళందరూ కూడా నాతో పాటు పనిచేసినాడు అనమాట. సో ఇంత వచ్చాక, ఎందుకంటే ఈ రోజు 2 గంటలు, ఇంకో రోజు 2 గంటలు అలా రాస్తాను కదా, దాన్ని అంతా చదువుతాను. మళ్ళీ చదవడాన్ని నేనేమంటానంటే దాన్ని సాఫీ చేయడం, ఇస్త్రీ చేయడం లాంటిది అనమాట, మడతలు లేకుండా. ఆ చదివినప్పుడు మళ్ళీ నాకు కొన్ని కనపడతాయి, అరే ఇది ఇలా రాయకూడదు, ఇలా రాయకూడదు. అది మళ్ళీ ఒక 2 గంటలు 3. ఈ రాయడానికి ఎంతసేపు పడుతుందంటేనండి 12 అరటావులు అన్నమాట. అంటే 8.5/11 షీట్స్, A4 షీట్స్, 12 పేజీలు, అంటే 6 టావులు అటు ఇటు. తెల్ల టావులు అంటే గుర్తొచ్చింది, మొన్న 1000 పడగలు చెప్పినప్పుడు ఆయన ఎంతసేపు రాశారంటే 999 తెల్ల టావుల్ని ఆయన 29 రోజుల్లో రాశారు అని చెప్పాను కదా. మొన్న ఎవరో కుర్రాడు అడిగాడు, మెసేజ్ పెట్టాడు, సార్ తెల్ల టావులు అంటే ఏంటో చెప్పండి సార్ అని. నాకు రెస్పాన్స్ కూడా ఒక రోజు లేట్ అయింది, సార్ వెంటనే చెప్పండి సార్ తెల్ల టావులు అంటే ఏంటని మళ్ళీ రాశాడు అనమాట. అంటే ఆ టోన్ నాకు అలా వినపడింది దాంట్లో. ఓ తెల్ల టావులు అంటే వైట్ పేపర్స్ నాయన, ఓ వైట్ పేపర్స్ అండి అనుకోవడం. అలాగా 6 షీట్లు అటు ఇటు ఉండేవి. రాయడానికి ఎంతసేపు పడుతుందో మీరు ఊహించుకోండి. అంటే రాయడం అంటే నేను చూసి రాయడం కాదు కదా, 4-5 చోట్ల ఉన్నదాన్ని ఇక్కడ రాయాలి, మళ్ళీ బ్రెయిన్తో ఆలోచించుకోవాలి, తర్వాత ఏం పెట్టాలని రాయాలి.
ఈ 12 పేజీలు రాయడానికండి నాకు ఒక అర పేజీ అంటే ఒక టావుకి ఒకవైపు రాయడానికి గంట నుంచి గంటన్నర సేపు పడుతుంది. అంటే ఈ 12 రాయడం ఎందుకు పడుతుంది? రాసుకున్నారు కదా, చదవడమే కదా. చదవను కదా, చదివితే ఈజీనే, కానీ చదవను నేను. దాన్ని నరేట్ చేయాలి. అంటే మీకు స్క్రిప్ట్ ఉన్నట్టు తెలియకూడదు, కానీ మీరు వినాలి. చదవడం వేరు, నరేట్ చేయడం వేరు. ఆ నరేట్ చేయడం అనేది ఒక టెక్నిక్ అండి. నేను చెప్తాను, ఎవరికైనా కావాలంటే కనుక అడగండి, నేను చెప్తాను ఎలా నరేట్ చేయాలని. ఆ నరేషన్ చేయడానికని చెప్పేసి ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు సెంటెన్స్ ఇలాగా, అతను ఇక్కడికి వచ్చి జయలలిత అసెంబ్లీలో అడుగు పెట్టాక వాళ్ళందరూ లేచి నుంచున్నారు, అక్కడ అసెంబ్లీలో గొడవ జరిగింది, చదవడం వేరు. జయలలిత అడుగు పెట్టాక ఏం జరిగిందంటే అసెంబ్లీలో అట్లా నరేట్ చేయడం వేరు. దానికి అందుకని 45 నిమిషాలది గంటన్నర రికార్డింగ్ పడుతుంది, ఇంకా అయిపోలేదు. దానివల్ల 45 నిమిషాలే చేయాలి కదా, దాన్ని ఎడిట్ చేయాలి. ఎడిటింగ్కి దాదాపుగా 2.5 నుంచి 3 గంటలు పడుతుందండి ఆడియో ఎడిటింగ్. అది రేడియో వరకు సరిపోతుంది. కానీ యూట్యూబ్లో మళ్ళీ దాంట్లో పిక్చర్స్ అవన్నీ ఉండాలి. ఆ పిక్చర్స్ అన్నీ కలెక్ట్ చేయాలి, కాపీ రైట్స్ చూసుకోవాలి, వాటిని వీడియోలో పెట్టాలి. అది మళ్ళీ ఒక 3-4 గంటలు పడుతుందండి. ఇంత అయ్యాక అప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. మీరు వినే ఒక 45 నిమిషాల వెనకాల ఇంత 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 ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. ఇంకోటి చాలామంది అనేది ఏంటంటే, మీరు కార్యక్రమం వినేటప్పుడు మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్తున్నారండి, ఆ క్యారెక్టర్లు మేము చూసినట్టు ఉంటుంది. ఎంజీఆర్ కానీ, అక్కడ సిల్క్ స్మిత కానీ, ఎవరి గురించి చెప్పినా కానీ, అలాగే ఏమీ తెలియని కార్ల్ మార్క్స్ ఆ రోజులకి తీసుకెళ్ళి అవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయని మీరు కామెంట్స్ చూస్తే తెలుస్తుంది చాలా చోట్ల. దానికి ఒక కారణం ఏంటంటే, కార్యక్రమం చేసే ముందు నేను ఆ పాత్రతోటి ప్రేమలో పడిపోతానండి. ఆ పాత్ర నేనైనట్టుగా ఊహించుకుని, ఆ ఆ పరిసరాల్లో నేను ఉన్నట్టుగా ఊహించుకుని అవన్నీ చేసి నేను పూర్తిగా అనుభవించి మీకు చెబుతాను. కాబట్టి మీకు దాంట్లో ఉన్న నిజాయితీ కనపడతారు. లేకపోతే చదివితే మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఏదో చదువుతున్నాడు ఈయనకి అసలు ఆ పట్టుందా, ఏదో పుస్తకం చూసి చదువుతున్నాడు అనిపిస్తున్నాడు. కానీ నేను ముందు ఆ పాత్రలోకి వెళ్ళాలి. అందుకని ఈ రకరకాల వారాలు చేసేటప్పుడు, అంటే ఈ బహుళ ఎపిసోడ్స్ చేసేటప్పుడు, మల్టిపుల్ ఎపిసోడ్స్ చేసేటప్పుడు అక్కడ ఫ్రెండ్స్ అంటూ ఉంటారనమాట, మీకు ఇంకా వాళ్ళ ఆత్మ మీ ఇంటి చుట్టూతానే తిరుగుతోందా అని చెప్పేసి. నిజంగానే అలా ఉంటుందండి. 25 వారాలు ఎంజీఆర్ గురించి చెప్పినప్పుడు, 26 గంటలు ఎన్టీఆర్ గురించి చెప్పినప్పుడు, 16 వారాలు అమితాబ్ బచ్చన్ గురించి చెప్పినప్పుడు, 12 వారాలు కార్ల్ మార్క్స్ గురించి చెప్పినప్పుడు, ఇంక మా ఇంట్లో ఇంకో టాపిక్ ఉండదు. ఎప్పుడు ఇంక అవే ఉంటాయి అన్నమాట. తనతో చెప్తూ ఉంటాను, ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తూ ఉంటాను, వాళ్ళు చెప్తాను. అందుకని ఎవరైనా మంగళవారం కార్యక్రమం అక్కడ వస్తుందంటే మీకు బుధవారం పొద్దున్నే వస్తుంది. ఆదివారం సోమవారం నాకు ఫోన్ చేసినా, నాతో మాట్లాడినా మీరు జాగ్రత్తగా ఉండండి, ఇది మీకు వినాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటాను. అట్లా నేను ఓన్ చేసుకుని, నేను మమేకం అయిపోయి దాన్ని ఇన్ని రకాలుగా ట్రాన్స్లేట్ చేసి మీ దగ్గరకు వస్తున్నాను. కాబట్టి మీకు దాంట్లో ఉన్న నిజాయితీ కనపడుతుందండి. విషయ సేకరణలో కూడా నాకు ఖచ్చితత్వం అనేది చాలా అబ్సెషన్ అన్నమాట ఒక విధంగా. అదే అందుకని నేను 99% ఖచ్చితత్వం అంటాను. 100% ఎవరు చేయలేరు. ఎందుకంటే నేను 100 సంవత్సరాల క్రిందటిది, 70 సంవత్సరాల క్రిందటిది కార్యక్రమాలు చెప్పేటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, కానీ 95 నుంచి 99% ఖచ్చితత్వం మాత్రం మీకు గ్యారంటీ ఇవ్వగలను అనమాట. ఒక ఉదాహరణ చెప్తాను. అమితాబ్ బచ్చన్ గురించి చెప్పినప్పుడు, ఆయన ఘుంగురు అనుకుంటా ఆ సినిమా పేరు, జయప్రద కదా హీరోయిన్, ఘుంగురులో ఆయనే బ్లాగ్లో రాసుకున్నాడు. ఆయనకి 82లోనో 81లోనో యాక్సిడెంట్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయ్యాక దానిలో నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ దివాళీకి చేతులు కాలిన సందర్భంలోనే ఆయన గుంగురులో జయప్రద డ్యాన్స్కి యాక్షన్ చేయాల్సి వచ్చింది. నా ఎడమ చేతి మీద జయప్రద కాళ్ళు పెట్టి ఇది చేసింది, ఆ ఎడమ చేతికి కుట్టు వేసినప్పుడు తర్వాత రక్తం వచ్చింది, అయినా కానీ నేను దాన్ని ఆపుకుని చేశాను అని బ్లాగ్లో రాసుకున్నారు. నేను అది చెప్పొచ్చు, మీరేం కాదన్నారు కదా, కానీ నేను అలా చేయలేదు. నేను నిజంగా అది ఎడం చెయ్య కుడి చెయ్య గ్యారంటీ చెప్పుకోవాలి. ఆ గుంగురు సినిమా చూస్తే ఎడం చెయ్యి కాదు కుడి చెయ్యి, లేకపోతే కుడి అయితే ఎడము. ఆయన ఏదో పొరపాటును రాసి ఉంటారు అన్ని సంవత్సరాల తర్వాత, ఎవరు పట్టించుకుంటారు లేని. అది చూశాక నేను కరెక్ట్ చేసి దాన్ని మళ్ళీ అది ఎడం చెయ్యో కుడి చెయ్యో కరెక్ట్గా చెప్పాను. దీనికి దాదాపుగా 2 గంటలు పట్టింది. అది చేయకుండా చెప్పొచ్చండి, కానీ నాకు అది ఇంకా చేదస్తం అంటారు, అబ్సెషన్ అంటారు, అంత కరెక్ట్గా ఉంటే కానీ చెప్పలేమన్నమాట. కొన్నిసార్లు ఒక్కొక్క డేటు గురించి, ఈ డేటు ఇది కరెక్ట్ అవునా కాదా, ముందేమైంది తర్వాత ఏమైంది. మన దగ్గర ఏంటంటే ఈ అమెరికన్ అంటే తక్కువ చేసి చెప్పడం కాదండి, జనరల్గా జరిగేవి. మన దగ్గర ఉన్న పుస్తకాల్లో ఖచ్చితత్వం గురించి పెద్దగా పట్టించుకోరేమో అనిపిస్తుంది అనమాట.
ఇప్పుడు కరుణానిధి గురించి చెప్తున్నాను, 2-3 తమిళ పుస్తకాలు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చూస్తున్నాను, రెండింటిలోనూ వైవిధ్యం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పిన సంవత్సరం కానీ ఆ చెప్పిన సంవత్సరం కానీ నేను మళ్ళీ వెళ్ళి అప్పట్లో ఉన్న పేపర్లు చూసి 1976-77లో ఆంధ్రపత్రిక చూసి ఆ రోజు ఏం జరిగింది, జయలలితకి పరాభవం జరిగిన రోజు అసెంబ్లీలో ఏం జరిగింది, ఆ వాస్తవ కథనం చూసి ఆ పేర్లు చూసి ఆ డేట్లు చూసి దాని ప్రకారం చెప్పాలన్నమాట. ఇది చేస్తాను కాబట్టి అంత టైం పడుతుందండి. ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు ఏదైనా కార్యక్రమంలో వాళ్ళతోటి మాట్లాడి, దాంతో సంబంధం ఉన్న వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ మాటలు తీసుకుని చెప్తాను. ఆ మాటలు కూడా మళ్ళీ వాళ్ళు చెప్పారు కదా అని యథాతథంగా చెప్పకూడదు. ఇప్పుడు కొంతమంది ఉన్నటువంటి ప్రముఖులు వాళ్ళ పిల్లలకి ఎక్కువగా తెలియదు, మనకే ఎక్కువ తెలుసు వాళ్ళకంటే, మనం చదువుతాం కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకుని వాళ్ళతో చెప్పి, ఇలా కాదండి మీ నాన్నగారు పలానా సంవత్సరం అన్నారు కదా, పలానా సంవత్సరం కాదండి, ఈ సంవత్సరం ఆయన పలానా పని చేసిందని వాళ్ళని అడిగి వాళ్ళకు కూడా చెప్పి మళ్ళీ దాని ప్రకారం మళ్ళీ చేస్తానన్నమాట. సో ఇంత చేశాక మీకు రీసెర్చ్ చేశాక ఎప్పుడైనానండి, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు మీలో, డాక్టరేట్లు కూడాను, రీసెర్చ్ చేసినప్పుడు ఏ పైన కానీ ఏ చాప్టర్కైనా కానీ కింద రెఫరెన్స్ లేకపోతే రీసెర్చ్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. గైడ్ రెఫరెన్స్ ఉండాలి, దేని చూసి రాశారని. రీసెర్చ్ మీరేం కనిపెట్టలేదు కదా, ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి మీరు కొత్త యాంగిల్ చూపిస్తున్నారు. అందుకని నా కార్యక్రమాలకు కూడా ఐ థింక్ 3 years తర్వాత 4 years తర్వాత నేను ప్రతిదానికి సోర్సెస్ చెప్తున్నానండి. మీకు మొట్టమొదటి కార్యక్రమంలో చెప్తాను, మీకు గుర్తుంటే కనుక ఈ మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దాంట్లోనూ చివరి దాంట్లోనూ రెఫరెన్సెస్ అన్నీ చెప్తాను. ఎందుకంటే ఇది నేను ఓన్గా క్రియేట్ చేసింది కాదు, వీటిల్లో నుంచి చూసి చెప్పాను అని. చాలా వరకు నేను చెప్పేదానికి ఆథెంటిసిటీ ఉండాలి. మీరు ఏదైనా అడిగితే ఇది ఎక్కడిది అంటే నేను ప్రూఫ్ చూపిస్తాను, అందుకని రిఫరెన్స్ చెప్తాను అన్నమాట. రంగుల రాట్నం సినిమా గురించి చెప్పినప్పుడు చంద్రమోహన్ గారు ఫస్ట్ సినిమా కదా అది, ఆయన ఎలా వచ్చారో చెప్పాను. ఎవరో ఒక ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేసి, ఇది కాదండి వెనకాల ఇలా జరిగిందండి, ఆయన బాపట్ల కాలేజీకి వచ్చారు, ఆయన కాదు ఇంకొక ఆయన సెలెక్ట్ అయ్యాడు, ఆయన కాదని చివరిలో ఇది చేశారు, ఏవో పాలిటిక్స్ ఏవో చెప్పాడు. కానీ నేను చెప్పనండి ఈ విషయాలని, మీరు చెప్పారని నేను ఎలా చెప్తాను? ఎక్కడైనా డాక్యుమెంటేషన్ అని ఉండాలి, లేదా ఆ చంద్రమోహన్ గారే చెప్పాలి, లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నవాళ్ళు చెప్పాలి. కానీ నేను ఎక్కడో విన్నానండి అని చెప్తే వినడం కుదరదండి అని చెప్పాను అనమాట. అలా ఆథెంటిసిటీ నేను ఎస్టాబ్లిష్ చేసుకుని కానీ చెప్పను. దీని అంతటికీ సమయం పడుతుందండి, ఈ సమయం అంతా మీకు తెలియదు అనమాట, ఇంత వెనకాల జరుగుతుంది అని చెప్పేసి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమాల్లో ఎక్కువ మీకు ఈ కనపడడానికి కారణం ఏంటంటే కార్యక్రమాల్లోనూ మనుషుల్ని చూసేటటువంటి కోణం. ఇప్పుడు సినిమాల్లో కొంతమంది యాక్ట్రెసెస్ని కొన్ని యాంగిల్స్లో చూపిస్తారు, ఈ యాంగిల్లోనే బాగుంటారు, ఈ లైటింగ్ ఇలా పడితేనే బాగుంటుంది అని అలా చూపిస్తారు. మనకి వాళ్ళకి మేకప్ అని తెలుసు, వాళ్ళు చేసేది నటనని తెలుసు, అయినా కానీ మనం వాళ్ళని అభిమానిస్తాము, వాళ్ళ యాక్షన్కి ఫిదా అయిపోతాం, ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లా నేను చెప్పే కార్యక్రమాల్లో ఏ కోణంలో చూపిస్తే మీకు నచ్చుతుందని కాదు, మీకు ఉపయోగపడుతుంది అనే కోణంలో ఆలోచిస్తాను అన్నమాట నేను. ఉదాహరణకి టంగుటూరి సూర్యకుమార్ గారు ఓకే, మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట రాశారు, ఆవిడ లండన్లో ఉండేవాళ్ళు ఇంతవరకే. కానీ ఆ జీవితాన్ని చదివినప్పుడు నాకు కనిపించింది ఏంటంటే, మీరు వినే ఉంటారేమో, 4 భాగాలు చెప్పాను టంగుటూరి సూర్యకుమార్ గారి గురించి. ఆవిడ చిన్నతనంలో స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, తర్వాత ప్రైవేట్గా చదువుకున్నాక ఆవిడ చిన్నపిల్లప్పుడే సినిమాల్లోకి వెళ్ళారు, అప్పటికి పాటలు రావు. తర్వాత ఆవిడ సంగీతం నేర్చుకుని ఇండియాలో ఆవిడ ఒక సెలబ్రిటీ అయ్యారు. అప్పట్లోనే అంటే 1945-50sలోనే ఆవిడ పాట కచేరీ చేసినప్పుడు పాట కచేరీకి టికెట్ 50 రూపాయలండి. 1945లో 50 రూపాయలండి. అంత సెలబ్రిటీ సింగర్ ఆవిడ. టంగుటూరి ప్రకాశం పంతులు గారి సోదరి కుమార్తె కదా ఆవిడ, తెలుసు కదా మీకు. ఆయన పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈవిడ తీసుకునేవాళ్ళు పాటలు పాడడానికి. వాళ్ళు అనేవాళ్ళు, అమ్మ ముందు నువ్వు పాడమాకు, తర్వాత నా ఉపన్యాసం వినరు, నాది అయ్యాక పడదు కానీ అనేవాళ్ళట ఆయన. అంత సెలబ్రిటీ సింగరు సడన్గా ఉన్నట్టుండి 1959 ఎంతో ఆ సమయంలో ఆయన ఇక్కడి నుంచి ఆవిడ అమెరికా వెళ్ళారు. ఇండియా నుంచి అమెరికా వెళ్ళారు. అమెరికా ఎలా వెళ్తారు? ఇది చందమామ కథ కాదు కదా, గుర్రంలో దూకేశాడు, ఆయనేమో సముద్రాలు దూకేశాడు, లేకపోతే కొండలు ఎక్కేశాడు అనడానికి దానికి లాజిక్ ఉంది. ఆవిడ అమెరికా వెళ్ళడానికి బోల్డ్ అన్ని వెనకాల ఆవిడ ఇంగ్లీష్లో చదువుకోవడం, అంతకుముందు రిప్రజెంటేషన్కి అమెరికా వెళ్ళడం, అక్కడ పరిచయాలు, దాంతో అమెరికా వెళ్ళారు. ఇండియాలో సెలబ్రిటీగా ఉండి కొత్త ఇల్లు కట్టుకుని బోల్డ్ అంతమంది కుటుంబ సభ్యులుండి ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ని ఆస్వాదిస్తూ అప్పుడు అమెరికా వెళ్ళాలనుకున్నారు. అమెరికా వెళ్ళాక ఈ సెలబ్రిటీ స్టేటస్ కనపడదు కదా, అక్కడ ఎవరికి అర్థం కాదు కదా.
అక్కడికి వెళ్ళాక మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టి వితిన్ 2 years 2 సంవత్సరాల్లో ఆవిడ ఆఫ్ బ్రాడ్వేలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తెచ్చుకున్నారు. 2 సంవత్సరాల్లో ఆవిడ చీర కట్టుకుని వెళ్ళి కాలేజీలో టీచ్ చేసి, హిచ్కాక్ తెలిసి, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ పేరు వినే ఉంటారు. ఆయనకి రీసెర్చ్ చేయడానికని ఈవిడ న్యూయార్క్లో ఉండి ఆయనకి రీసెర్చ్ చేసి పెట్టి, రీసెర్చ్ దీనికి ఆయన ఒక టీవీ షోస్ తీస్తున్నారు. ఆ టీవీ షోస్లో ఇండియన్ మైథాలజీ గురించి ఏమైనా ఉంటే నాకు బాగుంటుందంటే ఈవిడ రీసెర్చ్ చేసి ఆయనకి ఇస్తే ఆయన ఈవిడికి రెమ్యునరేషన్ పే చేస్తే ఆ రెమ్యునరేషన్ తోటి న్యూయార్క్లో ఉండి 2 సంవత్సరాల్లో ఆవిడ నాటకాలు మళ్ళీ ఇంగ్లీష్ నాటకాల్లో వేసి ఆవిడ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తెచ్చుకున్నారు. అప్పటితో అయిపోయిందా? అక్కడ ఆవిడకేమో వీసా అయిపోయింది, అమెరికాలో ఉండడానికి లేదు. మళ్ళీ లండన్ వెళ్ళారు. లండన్లో మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టి ఏం చేయాలి లండన్లోకి వెళ్ళాక? ఇవన్నీ పనికిరావు కదా అక్కడ మళ్ళీ ఆవిడ డ్యాన్స్ స్కూల్ మొదలుపెట్టి దాంతో క్యాసెట్లు చేసి, ఆ క్యాసెట్లు స్కూళ్ళకి వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేసి వితిన్ 2 years మళ్ళీ ఆవిడ మహారాణి గారి దగ్గరికి డైరెక్ట్గా, ఆ లండన్ రాణి గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళేటటువంటి స్టేజ్కి చేరుకున్నారు. ఇది బాగానే ఉంది ఇలా చెప్పడం. దీంట్లో ఏం చూపించాలి మీకు? ఓకే, ఆవిడ వెళ్ళింది చేసింది, కానీ నాకేంటి? యూ కెన్ రీడిఫైన్ లైఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీ జీవితాన్ని ఎన్నిసార్లైనా పునర్నిర్వచించుకోవచ్చు. ఒకసారి అయిపోగానే ఇంతే, ఇంక తర్వాత ఏం చేయలేనడే కాదు. ఎన్నిసార్లైనా పునర్నిర్వచించుకో, మళ్ళీ రీడిఫైన్ చేసుకోవచ్చు. ఆయన 0 నుంచి మొదలుపెట్టి ఆవిడ 3 సార్లు సెలబ్రిటీ అయ్యాక ఇంకా అక్కడే ఉన్నారు, తర్వాత ఇక్కడికి రాలేదనుకోండి. ఇట్లా ఈ చూపించేటటువంటి కోణం అండి, ఆ కోణాన్ని బట్టి మీలో ఆ ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. అది వాళ్ళదే జీవితం, నేను మళ్ళా కల్పించింది కాదేం కాదు. అట్లా ఆ కోణాన్ని చూపించడంలో మీకు ఆ కార్యక్రమాలు ఎక్కువగా దగ్గరయ్యాయి అనుకుంటాను. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టులు అందరికీ తెలుసు, పెద్ద కమ్యూనిస్టులతో కూడా మాట్లాడాను నేను. రాఘవుల గారు, అలాగే తెలకపల్లి రవి గారు, వీళ్ళందరితోటి మాట్లాడి కార్ల్ మార్క్స్ గురించి నేను సేకరించిన విషయాన్ని మళ్ళీ మీకు 12 భాగాలుగా చెప్పాను. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం అందరికీ తెలుసు, నేను ముందే చెప్తాను, తెలుసు కదా. నా కార్యక్రమాల్లో ఎక్కడా కూడా వివాదాస్పదం ఉండదు, వివాదాలకు వెళ్ళను. నేనేమిటి అనేది మీకు చెప్పను, వాళ్ళు ఏమిటనేదే మీకు ప్రొజెక్ట్ చేస్తాను. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం మంచిదా చెడ్డదా అది కాదు ఇక్కడ. కానీ ఒక సామాజిక సిద్ధాంతాన్ని 150 సంవత్సరాల క్రిందట ఒక మనిషి రాశాడు. ఎందుకు రాశాడు? అసలు ఎందుకు రాయాలనిపించింది? ఆయన ఏమైనా అనుకున్నాడా? రష్యా దీన్ని పాటిస్తుంది, చైనా దీన్ని పాటిస్తుంది, ఇండియాలో కొన్ని పార్టీలు ఉంటాయని ఆయన ముందు ఊహించాడా? అంత ప్రణాళిక వేసుకుని రాశాడా? అసలు ఆయన రాసినప్పుడు ఎన్ని సంవత్సరాలు రాశాడు? అది నా ఇంట్రెస్ట్, అది మీకు ప్రజెంట్ చేయాలి. ఆ చదవడం మొదలుపెట్టినప్పుడు అసలు మీరు ఎంతమంది విన్నారో తెలియదు కార్ల్ మార్క్స్ గురించి. వినకపోతే గనక కమ్యూనిజం పక్కన పెట్టండి, మీకు కమ్యూనిజం నచ్చకపోయినా పర్లేదు. కార్ల్ మార్క్స్ ఒక మనిషిగా ఆ కార్యక్రమం వినండి. ఎన్నోసార్లు గుండె తరుక్కుపోయేదండి. ఎందుకు చేయాలి అసలు ఈ మనిషి, ఎందుకు ఈ పని అంతా చేయడం? ఆయన ఆ క్రమంలో పిల్లలు చనిపోయారు, పెట్టడానికి తిండి లేదు. ఒక బాబు చనిపోతే 7-8 సంవత్సరాల బాబు, ఆయనకి శవపేటిక కొనడానికి డబ్బులు లేవు. వాళ్ళ ఆవిడ వెళ్ళి డబ్బులు అడుక్కుని వచ్చి శవపేటికలో చేసి కుర్రాన్ని పాతిపెట్టి వచ్చారు. ఈయనకి చివరికి వచ్చేసరికి ఒళ్ళంతా పుళ్ళు, కళ్ళు సరిగా కనపడే కాదు. అప్పట్లో కొవ్వొత్తులే కదా, ఎలక్ట్రిసిటీ లేదు. కొవ్వొత్తుల్లో రాశాడు ఇదంతా. ఎందుకు రాయాలి, ఎవరి కోసం రాయాలి? ఆయనకి నిబద్ధత అన్నమాట. అంటే మనిషి ఒక గమ్యాన్ని సాధించాలి, ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎలా చేయాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఉంటుంది. ఏ క్షణంలోనైనా సరే ఆయన బ్రహ్మాండంగా బతకడానికి బోల్డని అవకాశాలు ఉన్నాయి. అత్తగారు బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు పోయారు, కానీ వాళ్ళ అమ్మగారి దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళ ఆవిడని మెచ్చుకోవాలండి. ఆవిడ ఏ క్షణమైనా కానీ ఎందుకయ్యా ముసలైనా ఇలా రాస్తున్నా, పద వెళ్ళిపోదాం, మా అమ్మ ఉంది కదా అక్కడికి వెళ్తే, ఆయన బావమరిది గవర్నమెంట్లో జాబ్ చేసేవాళ్ళు అంటే కనుక మనకి కమ్యూనిజం ఉండేది కాదు, కార్ల్ మార్క్స్ గురించి ఎవరికి తెలిసేది కాదు. కానీ అలా కాకుండా ఆయన ఏదైతే నమ్మాడో అది చేయడం కోసమని దాదాపుగా 20 సంవత్సరాలు దేశాలు బట్టి వెళ్ళిపోయి, ఆయన ఏ దేశ పౌరుడు కాదండి. చనిపోయేటప్పుడు ఈ డిడ్ నాట్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ, అలా చనిపోయాడు ఆయన. దాంట్లో ఒక్కొక్క ఇన్సిడెంట్ చదువుతున్నప్పుడు గుండె తరుక్కుపోతూ ఉండేది. ఇలా చేయాలా, ఎందుకు చేయాలి ఇలాగాని. అది మనకు కూడా స్ఫూర్తినిస్తుంది. ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని తట్టుకుని చేయాలి. చివరికి మనకి ఫలితం ఏమిటి అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా ఒక్కొక్క దాంట్లో వస్తూ ఉంటాయండి. కొంతమంది అంటారు మీరు ఫలానా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారండి. ఇప్పుడు నేను అతి జాగ్రత్తగా చెప్పాలన్నమాట, ప్రతి మాట ప్రతి అక్షరం కూడా.
ఒక వారం అవగానే ఎవరో రాశారు మెసేజ్, సార్ ఏంటి ఆరోగ్యం బాగాలేదా మీకు, కొంచెం గొంతు తేడా వచ్చిందండి, జాగ్రత్తగా చూసుకోండి సార్, కొంచెం రెస్ట్ తీసుకోండి సార్ అని. అప్పుడు నాకు గొంతు గద్గదం అవుతుంది, ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అవుతాను కాబట్టి. నేను ఆ క్షణంలో అక్కడ ఉంటాను, నేను ఆ దృశ్యాన్ని చూస్తాను, నేను చూసిన దాన్ని మీకు చూపించాలి, మళ్ళీ మీరు కూడా చూస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలన్నమాట. అందుకని కొన్ని కరుణరసాత్మకమైనటువంటి సంఘటనలు చెప్పినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ కళ్ళు తడవుతూ ఉంటుంది, అక్కడికి వచ్చేసరికి గొంతు చోకవుతుంది, మళ్ళీ ఆపి మళ్ళీ ఇంకో టేక్ తీసుకుని మళ్ళీ ఇంకో టేక్ తీసుకుని దాన్ని సరిచేసి చెప్తాను అనమాట. ఎంజి రామచంద్రన్ ఎక్కడ రాసలేదండి ఇది, నేను నా ప్రోగ్రాంలో చెప్పాను. ఎంజి రామచంద్రన్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, అన్నయ్య ఒక అక్కయ్య ఉండేవాళ్ళు, ముగ్గురిని పెట్టుకుని వాళ్ళ అమ్మగారు ఉండేది, ఏదో పక్కన ఇళ్లల్లో పని చేసుకుంటూను. వాళ్ళ అన్నయ్యకి 10 సంవత్సరాలు, ఇతనికి 6 సంవత్సరాలు, వాళ్ళ అక్కయ్యకి 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు. అలాంటప్పుడు అక్కయ్య చనిపోయింది. చనిపోతే వీళ్ళిద్దరూ మగపిల్లలిద్దరూ ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి, శ్మశాన దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇద్దరు ఏం చేయలేరు, ఎవరు చుట్టుపక్కల దగ్గరకు రాలేదు. అప్పుడు వీళ్ళు చీకటి పడే వరకు ఆగి వాళ్ళ వీధి చివర కూరలు అమ్ముకునే బండి ఉంటే ఆ బండి తీసుకొచ్చి దాని మీద శవాన్ని తీసుకెళ్ళి ఈ అన్నదమ్ములు ఇద్దరు తీసుకెళ్ళి పాతి పెట్టొచ్చారండి. ఇది చక్రపాణి గారి కోడలు చెప్పారనమాట. ఆవిడ మామయ్య గారు చెప్పారండి ఇలా జరిగింది అని. అది నేరేట్ చేసేటప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఇద్దరు పిల్లలు, పైగా ఎంజీఆర్ మామూలు మనిషి కాదు. ఇప్పుడు మనకు తెలిసిన ఎంజీఆర్ అంటే సూపర్ హీరో. ఇలాంటి ఎంజీఆర్ 6 సంవత్సరాల వయసులో అక్కయ్య శవాన్ని బండిలో వేసుకుని తీసుకెళ్ళి శ్మశానంలో పాతిపెట్టి రావడం, ఆ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాడు ఎంజీఆర్. ఎంజీఆర్ గురించి రూమర్స్ పక్కన పెట్టేయండి, అట్లాంటివి చెప్పేటప్పుడు ప్రతి దాంట్లోనే ఉంటాయండి. చార్లీ చాప్లిన్ మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళ అమ్మని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మకి మధ్యాహ్నం పూట వెళ్ళేటప్పుడు అంటుంది, అరే నువ్వు మధ్యాహ్నం ఒక్క టీ కనుక ఎక్కడైనా సంపాదించి పెడితే, ఇంట్లో లేదు, ఎవరి దగ్గర ఒక టీ ఇచ్చి ఉంటే నాకు ఈ పని వచ్చేది కాదురా, వెళ్ళిపోతున్నాను మెంటల్ హాస్పిటల్కి అని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళింది. ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు చాలా నాకే హృదయం ద్రవిస్తుంది. అందుకని అది మీకు హృదయం ద్రవించేలాగా మీకు అనువాదం చేయడంలో ఆ భావం మీకు వచ్చేలాగా చూడాలన్నమాట. ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. ఇవి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. ఎక్కువ విషయాలు మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అడిగితే కనుక ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి. ఫ్లోర్ ఈజ్ ఓపెన్ టు యూ. అక్కడే సెంటర్ నుంచి చెప్పాలి సమాధానం. అలాగే చెప్పమంటారా? ఓకే, హ్యాండ్ మైక్ అక్కడ. ఓకే ఓకే, హ్యాండ్ మైక్ అక్కడ ఉందండి. ఓకే మేడం, మీ దగ్గరికి చిన్న స్నాక్స్ ప్యాకెట్స్ తీసుకొని మా అబ్బాయి వస్తున్నారు. దయచేసి వాటిని శబ్దం లేకుండా తింటూ ఉండండి. తప్పు చెప్పాను కదన్నా. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు కూడా ఒకసారి అన్నారు, కవిత్వం రాసేటప్పుడు ముందు నీలో ఏడవాలి, తనలో తను ఏడ్చిన వాడే ఎదుటి వాడిని ఏడ్పించగలగాలి. ఇప్పుడు ఆయన కంఠం గద్గలమైందని కదా అది గుర్తుకొచ్చింది నారాయణ రెడ్డి గారు అన్నమాట. అలాగే ముందు టాక్ షోస్కి ఇప్పుడు టాక్ షోస్కి భేదం చెప్పారు ఆయన. కొత్తల్లో అలాగే ఉంటుంది, కానీ బాగా రావాలంటే అంత సమయం పడుతుంది. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ కూడా 5 నిమిషాలు ఉప్మా చేసేది. నేను చెప్పాను బాగా చేయాలి. 45 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బాగా చేస్తుంది, దానికి గంట టైం పడుతుంది. ఇప్పుడు ప్రశ్న అడగండి, మీ పేరు, మీ ప్రశ్న. కనబడలేదు, మైక్ తీసుకోండి, మైక్ ఆన్ చేయండి. అది నా పేరు పడాలి సీతారామరావు అండి, విజయనగరం. సరిగ్గా పెట్టండి సార్. మీరు రిఫరెన్స్లో మాట్లాడేటప్పుడు అనేక పత్రికలు, పాతకాలం పత్రికలు చెప్తారు. అవునండి, అవన్నీ మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయండి. అవన్నీ ఉంటేనే రిఫర్ చేస్తాను కదా. అలా కాదు, నాకు ఎంత సందేహం అంటే అన్ని పత్రికలు మీరు రిఫరెన్స్ చేయడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి చదవాలి కదా. అవును, అన్ని పత్రికలు మీ దగ్గర అలా పెట్టుకుని డిజిటైజ్డ్ వర్షన్స్ అండి. ఇందులో కూడా రహస్యం ఏమీ లేదండి. నా దగ్గర 1880 నుంచి పత్రికలన్నీ ఉన్నాయి. నేను పత్రికల గురించి కూడా 16 భాగాలు చేశాను. వీటన్నిటిని ఏంటంటే ప్రస్తుతం
మనసు ఫౌండేషన్ అని బెంగళూరులో ఉందండి. వాళ్ళు వీటన్నిటిని స్కాన్ చేసి పెట్టారనమాట. వాళ్ళేమి డబ్బుల కోసం అమ్మడం లేదు, ఉచితంగానే. కాకపోతే వాటిని ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నారు. వాటిల్లో కొన్ని 2 సంవత్సరాల కిందట వరకు ఎన్ఐసి వాళ్ళు వెబ్సైట్లో ఉంచేవాళ్ళు. ఇప్పుడు మనసు ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు. నేను ఎప్పుడో మనసు ఫౌండేషన్కి వెళ్ళబోయే ముందు ఈ స్కాన్ చేసింది శ్యామ్ నారాయణ గారని గుంటూరులో ఉంటారు. ఆయన్ని నాకు ఇలాగ ఎవరో అభిమాని పరిచయం చేశారు. ఆ శ్యామ్ నారాయణ గారిని నేను పరిచయం చేసుకుని 2012లో ఆయన దగ్గర ఒక కాపీ తీసుకున్నా. ఆ కాపీ నా దగ్గర ఉంది, నేను అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నానండి. అందులో నుంచి రిఫర్ చేస్తూ ఉంటాను అన్నమాట. అలాగే మీరు ఆరోగ్యం గురించి అక్కినే నాగేశ్వరరావు గురించి కూడా చెప్తే బాగుంటుంది. అక్కినే నాగేశ్వరరావు గారి గురించి 1-2 కార్యక్రమాలు చేశాను. చాలామంది అనుకుంటారండి, నేను ఎన్టీ రామారావు గురించి చెప్పినప్పుడేమో మీరు ఎన్టీ రామారావు గారి అభిమాని అండి, అందుకే నాగేశ్వరరావు గురించి చెప్పట్లేదు అంటారు. నాగేశ్వరరావు గారి సినిమాల గురించి చెప్పినప్పుడు మీరు నాగేశ్వరరావు గురించే చెప్తున్నారండి, కృష్ణ గురించి చెప్పట్లేదు అంటారు. కృష్ణ గురి గారు చెప్పినప్పుడు ఏమండి మీరు కృష్ణ గారిని అంతగా పొగుడుతున్నారు, శోభన్ బాబు తీసిపోయాడు అంటారు. అట్లాంటిది ఏమి లేదండి. అక్కినే నాగేశ్వరరావు గారి గురించి ఒక ఇదేంటంటే ఆయనే చెప్పుకున్నారు. ఆయన చెప్పినవే 20-30 ఎపిసోడ్లు ఉన్నాయి. మళ్ళీ అది విని నేను చెప్పడం ఎందుకు అని కొంచెం హెజిటేషన్ అనమాట. అంతేగాని దేనికి చెప్పకూడదు అనేది ఉండదండి. కరెక్ట్. అది కాబట్టి ఒక్కొక్క ప్రశ్న అండి. 150 మంది ఉన్నారు. నా పేరు రామ్ శర్మ పేరుతో కార్టూన్స్. అవునండి. కౌగిలిలో దాదాపు 7 సంవత్సరాల నుంచి నా కార్టూన్ నెలకొల్పాను. అవును. అయితే మీరు కార్టూన్ దృష్టిలో ప్రోత్సాహకారంగా ఉండేలాగా ఒక పోటీ ఏదైనా నిర్వహిస్తే సంవత్సరానికి ఒకసారైనా బాగుంటుంది. మంచి ఐడియానండి. తప్పనిసరిగా చేస్తాను. ఎందుకంటే మంచి స్పాన్సర్స్ కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఆలోచిస్తానండి. చాలా చేశారు. కొన్ని వందల ఎపిసోడ్స్. మధ్య సుబ్బాన దీక్షిత్ గారి గారు కాశీ మధ్యలో కథలను 12 భాగాలుగా గ్రాంధికమైన తెలుగులో ఆయన రాశారు. స్టోరీ టెలింగ్లో చాలా అద్భుతమైన ప్రావీణ్యం కనపడుతుంది. అంటే నాకు నాకు 9 సంవత్సరాలకు వారి దాదాపు ఒక 10 భాగాలను చదివానండి. తెలుగు భాష మీద పట్టు సాధించడానికి చాలా గొప్ప అద్భుతమైన సాధనం అది. కాబట్టి తర్వాత రోజుల్లో వారి గురించి పెద్దగా తెలిసినట్టు కనపడదు. తెలుగు వారందరూ కూడా హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అంతటి కథ కూడా మధుర సుబ్బాన దీక్షిత్ గారు కూడా అంత గొప్ప కథకులని నేను భావిస్తున్నాను. తెలుగు వారందరికీ వారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీని గురించి బహుశా సుబ్బాన దీక్షిత్ గారి గురించి మీరు చేశారని చేయలేదండి. చేయలేదు. అంచేత మీకు ఇప్పుడు గజమాల వేశారండి. గజమాల బదులు ఒక మంచి ఛాలెంజ్, ఒక సవాలు మీకు ఇస్తే అదే మీకు పెద్ద గజమాల. సో ఇప్పుడు మధుర సుబ్బాన దీక్షిత్ గారు రాజమండ్రి వాస్తవ్యంలో వారి గురించి మీరు పరిశోధించాలని అనుకుంటున్నాను. తప్పనిసరిగా చేస్తానండి. మంచి సలహా. నేను చాలా వరకు కూడా ఇట్లా శ్రోతల దగ్గర నుంచి సలహాలు తీసుకుని కూడా చేసిన కార్యక్రమాలు అనేది తప్పనిసరిగా దాని గురించి పరిశోధించడం మొదలు పెడతాను. నమస్తే సార్, నా పేరు వస్తుందంలో ఆదర్శం సార్. మల్లా వెంకటేశ్వర గారికి మీకు సిమిలారిటీ ఉంది సార్. ఆయన దాన్ని మీరు ఉక్కన్నారే, ఆయన నవల మొదలితే అంత రాత్రి అయినా చదవకుండా ఉండలేము. మీ టాక్ షో అది స్టార్ట్ చేస్తే పెట్టో అయ్యేదాకా మేము నిద్రపోవాలి. థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్. ఎక్కువ చదువుకోలేదు. అయ్యో. ప్రపంచ రికార్డు 290 దేశాల్లో 5 ఖండాలు ఫస్ట్ ప్లేస్. ఆల్ ఇండియా రేడియో అడిషనల్ డైరెక్టర్ చేశాను. 2 విషయాలు మాత్రం అడుగుతాను. ఒకటి, ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు అది ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా రీసెర్చ్ అనేది అవసరం. ఎంతవరకు ఎలా చేయాలి. రెండవది, నెరేషన్ అన్నారు. ఇప్పుడు వర్క్ని చదివేస్తే ఏముంది, నేను చదివేసాను రాసుకొచ్చాను అనుకుంటారు. అలా కాదు, వాళ్ళని వినిపింపజేయాలి, చదివింపజేయాలి. నేరేట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు జయలలిత అసెంబ్లీలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అలా ఏదైనా చెప్పి ఉత్సాహాన్ని ఉత్సుకతని కలిగించాలి. ఏది ప్రేక్షకుల్లో శ్రోతలు. అది మనం రేడియోలో మాట్లాడినా ఎక్కడైనా స్పీచ్ ఇచ్చినా ఏవి మెళకువలు పాటించాలి. మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా,
ఏ మెలకులు పాటించాలి ఎవరైనా మాట్లాడి, ఎందుకంటే వాళ్ళకి బోరు కొట్టకూడదు, విసుగుతారు ఉండకూడదు. అది ఎంతసేపు అని కాదు, 5 నిమిషాలు మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడితే కరెక్ట్గా పాయింట్ చెప్పాలి, వాళ్ళందరూ వినేటట్టుగా చెప్పాలి. దీని విషయంలో మీరు స్పందించాలి. పత్రికా విలేకరులు కూడా పనిచేశారు. అదేనండి, పబ్లిక్ స్పీకింగ్, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటారు కదా, దీంట్లో అందరూ చెప్పేవే. నేను పాటించేది ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్లో నేను అనుకునేది ముందు మీ గురించి ఆలోచించాలండి. అసలు మీరు ఎందుకు వచ్చారు నా కార్యక్రమం వినడానికి? టాక్ షోలు వింటారని వచ్చారు కాబట్టి దాని గురించి చెప్పాలి. దాంట్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి స్టోరీలు ఉండాలండి. పబ్లిక్ స్పీకింగ్లో స్టోరీస్, చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు శ్రోతల్ని ఎక్కువగా మనం ఆకట్టుకోగలం. స్టోరీస్ చెప్పడము, అలాగే నెరేషన్లో ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం, ఒక క్రమబద్ధమైనటువంటి పరిణామం ఉండాలండి చెప్పే దాంట్లో. గబాలను మొదలుగా చెప్పడం కాకుండా ఒక థ్రెడ్ లాగా చెప్పాలన్నమాట. ఈ రెండు ఒక విధమైన సూత్రాలు ఇలాంటివి చాలా ఉన్నాయండి. నేను ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే బహిరంగ సభల్లో మాట్లాడడం ఎలాగనే దాని మీద 2 గంటల కార్యక్రమం ఉందండి నా దగ్గర. కానీ ఇవి మాత్రం 2 చిన్న సూత్రాలు అన్నమాట. స్టోరీలాగా చెప్పడం, అట్లాగే ఒక క్రమబద్ధతలో చెప్పడం. ఎంతోమంది ప్రముఖుల మీద మైక్ కనపడలేదు కన్నా మీరు ఎంతోమంది ఎంతోమంది మీద మీరు కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు తెలుగు వారిలో రామోజీ గారు ఎంతో ప్రముఖమైన వ్యక్తి అండి. ఆయన గురించి కూడా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది. నేను ఈనాడు గురించి 2-3 భాగాలు చేశానండి. ఈనాడు పుట్టుపూర్వోత్తరాలు, దాంట్లో రామోజీరావు గారి గురించి చెప్పానండి. అంటే అప్పటి వరకు ఆ ఈనాడుకు సంబంధించినంత వరకు చెప్పానమాట. పూర్తి కార్యక్రమం చేయలేదు. ఈ కొన్ని ఇబ్బందులు ఏంటంటేనండి, ప్రాసెస్ పరంగాను లివింగ్ లెజెండ్స్ గురించి చెప్పాలంటే 10 సంవత్సరాల కిందటైతే చెప్పుండేవాడినేమో, కానీ ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడాలండి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చేస్తే తప్ప చెప్పలేనమాట. అందుకని దానికి కొంచెం సమయం, సందర్భం రావాలన్నమాట ఆయనతో మాట్లాడి చేయడానికి. స్వాభావ టీవీ వాళ్ళు వచ్చారండి, ఇందులో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్కారం. డాక్టర్ వై ప్రొఫెసర్, మీ ప్రతి కూడా చాలా చక్కగా వింటారని కూడా సరళ నేను వేరే రాసుకోవాలి కూడా. నాకు చెప్పుకుంటే చాలా డౌట్ అండి. ప్రతి వ్యక్తికి వృత్తితో కూడా ప్రవృత్తి ఉంటుంది. అసలు మీకు ఇందులో రావడానికి ఎలా అనిపించింది, ఇప్పుడు కారణం ఏంటంటే? ఇది యాదృచ్ఛికం అండి. వృత్తి ప్రవృత్తి ఉంటుంది కదా. నాకు చిన్నప్పటి నుంచినండి నాకు 2 జీవితాలు ఉన్నాయి. 2 జీవితాలు అంటే మనందరం ఒక జీవితం ఉంటుంది, కానీ సాధారణంగా మనకు ఏదో ఒక హాబీ ఉంటుంది, లేదా ఉద్యోగం చేస్తూ ఉంటాం. ఉద్యోగం చేస్తూ పాటలు పాడడం ఏదో సైడ్గా జరుగుతుంటుంది. కానీ నాకు హై స్కూల్ రోజుల నుంచి కూడా ఈ చదువు, బిఎస్సి, ఎంఎస్సి, ఉద్యోగం చేయడం ఇది ఒక ట్రాక్. ఇక్కడ నుంచి కవితలు రాయడం, నాటకాలు రాయడం, టీవీ ఎపిసోడ్స్ రాయడం, అమెరికా వెళ్ళాక మళ్ళీ రాయడం, ఇది ఒక ఈ 2 ప్యారలల్ ట్రాక్లు మెయింటైన్ చేసుకుంటూ వచ్చానండి. నేను జాబ్ చేసినప్పుడు కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లో వైస్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు, డైరెక్టర్గా చేసినప్పుడు, డెవలపర్గా చేసినప్పుడు ప్రతి దానిలో కూడా దీన్ని ఇలా నడుపుకుంటూ వచ్చానన్నమాట. ఇలా రావడానికి కారణం ఏంటంటే సడన్గా ఉన్నటువంటి రాత్రిపూట రాదండి. చిన్నప్పటి నుంచి కూడా కవిత్వం మీద, సినిమాల మీద ఉన్నటువంటి ఆసక్తి. తర్వాత అనుకోకుండా 2009, 2010లో శ్రీనికి, సుధాకి తెలుసు, అక్కడ అమెరికాలో మిత్రుడు ఒక ఆయన రేడియో స్టేషన్ ప్రారంభిస్తూ మీ వాయిస్ బాగుంటుంది కదండి, మీరు చెప్తే బాగుంటుందంటే ఏదో మాట్లాడడం మొదలుపెట్టాను, పెద్ద స్ట్రక్చర్ ఏమి లేకుండా. అది విన్నవాళ్ళు చాలా బాగుంది అంటే అప్పుడు కొంచెం దాని గురించి చేస్తూ ఒక 2 సంవత్సరాలు పట్టిందండి ఈ స్టేజ్కి రావడానికి. కారణం ఏమిటి అంటే విన్నవాళ్ళు బాగుంది అనడం అన్నమాట. దాని గురించి మరి నేను అలా చేసుకుంటూ వచ్చాను. ఇంకా తర్వాత నేను పులి మీద స్వారీ అయిందన్నమాట. ఇప్పుడు దిగడానికి లేకుండా. సార్ ఒక చిన్న విన్నపం, ఈ లైబ్రరీకి మొదటిసారిగా వచ్చిన వాళ్ళు కొంతమంది నా చెవి దగ్గరకు చదువుతున్నారు. వాష్రూమ్ ఇటువైపు ఉన్నారు, ఇటుపక్క ఉందండి, ఆడవాళ్ళకి సపరేట్గా ఉంది, మగవాళ్ళకి సపరేట్గా ఉంది, వెళ్ళి రావచ్చు. అడగండి సార్. అయ్యా, మీరు ఇక్బాల్ అహ్మద్ గారి దగ్గర శిష్యుడిగా చేసినట్టున్నారు కదా సార్ ఇక్బాల్ అహ్మద్ ప్రొఫెసర్. నా పేరు వచ్చేపాటి వెంకట సత్యనారాయణ. నేను కూడా ఇక్బాల్ అహ్మద్ గారి శిష్యుడిని. అవునండి. ఆయన ఒక భయపడుతుండేవాడు. ఆయన ఈ టెక్నాలజీ పెరుగుతుంది కానీ రేపు పొద్దున పంపు ముంచుతుంది, పోయింది బ్లెస్సింగ్ ఆర్ బూన్ ఆర్ బ్యాడ్, వీ డోంట్ నో. ఇప్పుడు మీ ప్రస్థానం మీద
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రాబోతుందని మీరు అనుకుంటున్నారా? దాన్ని ఎలాగ మనం అధిగమించవచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి కూడా ఒక లిమిటేషన్ ఉందండి. ఎప్పటికి కూడా ఆర్టిఫిషియల్ లిమిటేషన్ కెన్ నాట్ రిప్లేస్ హ్యూమన్ బీయింగ్స్, కెన్ నాట్ రిప్లేస్ హ్యూమన్ బ్రెయిన్. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో ఏమవుతుంది అని ఊహిస్తున్న వాళ్ళు, భవిష్యత్తులో ఏమేం ప్రశ్నలు అడగడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే మీరు ఎన్నో రకాల ప్రశ్నలు కలగలిపి అన్ని వడపోచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రశ్నలు అడగడం నాకున్న 2 అభిప్రాయాలు చెప్పి ఒక కోరిక మాత్రం చెప్తాను. మొత్తం 3 వాక్యాలు. కిరణ్ ప్రభు గారు మత్తు ఉంటుంది, లేకపోతే మాటలు వెంటనే నిద్ర వస్తుంది అని చాలా మంది, ఇక్కడే కాదు నేను అమెరికాలో కూడా మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది, ఆవిడ ఉన్నప్పుడు కూర్చున్నాడు వినేవారు. మీ టాక్ షో వింటూ ఉంటే మత్తులో చేస్తారు, లేకపోతే పడుకుంటారు, హాయిగా పడుకుంటారు. మత్తులో నేను ఆ మాటను ఒప్పుకోదలుచుకోలేదు. మత్తు కాదు, మత్తు మెస్మరిజం ఉంటుంది, ఒక రకమైన మెస్మరిజం. మత్తులో వెళ్ళుకున్న సాహితీకులు వెళ్ళి లేపుతున్నారు. తిరిగి ఆ పుస్తకాలు చదివి అలవాట్లేదు. ఇప్పుడు ఆ పుస్తకాలు పోయాయి, ఆ బయోగ్రఫీ చదవలేకపోతారు. వాళ్ళని తిరిగి నిద్ర లేపుతారు తప్పితే మత్తులో పడుకుంటున్నారు అన్నమాట పొగట్టకాలు. దయచేసి మీరు కూడా పొంగిపోవద్దని కోరుతున్నాను. ఎందుకంటే నాకు ఇందాక మీ మొహంలో కూడా అదే కనిపిస్తుంది. మత్తులో అంటే మీరు కూడా కొద్దిగా పొంగుతున్నట్టుగా అనిపిస్తుంది. తీసుకోవద్దు. తర్వాత ఒక్క నిమిషం అండి దయచేసి. మీరు ఇప్పుడు వృత్తులు బయోగ్రఫీస్ చదువుతున్నాం. ఇదివరకు పూర్వ పుస్తకాలు బయోగ్రఫీలు చదివేవాడు. ఆ బయోగ్రఫీస్ లో మనం ఏం చేస్తాం, మా నాన్నగారు చాలాసార్లు సలహా ఇచ్చారు చదవమని చెప్పి. ఇప్పుడు రాబోయే తరంలో మనం వికీపీడియాలో కొట్టక్కర్లేదు. పలానా వ్యక్తి గురించి కావాలంటే యూట్యూబ్ లో కిరణ్ ప్రభు ఆ వ్యక్తి గురించి కొట్టుకుంటే అదే ఒక యూట్యూబ్ లో ఇన్సైడ్ వికీపీడియా తయారైందని నేను నమ్ముతాను. ఇంకొక విషయం చెప్తున్నాను, దయచేసి స్పోర్ట్స్ మ్యాగజైన్ ధనవంతుల జాబితా తయారు చేస్తుంది ప్రతి సంవత్సరం. అలాగే ఆ మధ్యన 2004లో ఎప్పుడన్నా ఒక మ్యాగజైన్ టైమ్స్ అనుకుంటా ఇండియాలో అత్యంత ప్రతిభామూర్తులు అత్యంత ప్రభావిత వ్యక్తులు తయారు చేసింది. ఈ ప్రభావిత వ్యక్తులకు ఆధారం ఏంటంటే ఎవరి మాట అయితే ఎక్కువ మంది వింటారో వాళ్ళు ప్రభావిత వ్యక్తులు. ఒకప్పుడు సోనియా గాంధీ, ఇప్పుడు మోడీ, కానీ ఎప్పటికీ మీరే. తర్వాత నాకు కోరిక, విశాఖపట్నం ఈ నగరాల గురించి పట్టణాల గురించి చెప్పని వ్యక్తుల గురించే కాకుండా చెప్పమని ఉద్దేశం. ఇప్పుడు విశాఖపట్నం అనకాపల్లి శారదా గ్రంథాలయం అని మీరు ఆ ఊరు తీసుకున్నప్పుడు అలా నేనేం చెప్పలేదు. ప్రస్తుతం విశాఖపట్నం మొదలుపెట్టి ఊళ్ళ గురించి కూడా మీరు రీసెర్చ్ చేసి చెప్పగలిగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఆలోచిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇలాగా నేను కలిపిన వాళ్ళని ఏమంటారంటే వైతాళికులు అంటారండి. ఇప్పుడు ఆయన వైతాళిక అనొచ్చా? మాస్టర్ దిగేశ్వర గారు ఇందాక బయట సమాచారం చెప్పినప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. 40 ఏళ్ల వయసు వాళ్ళు కనపడలేదు. నాకు అందరికీ సాహిత్యంలో అనుభవం. మరి వాళ్ళ పుస్తకాలు రాస్తున్నాం, ఇలా టాక్ షోలు వస్తున్నాయి, సాహిత్యం మీద అని జరుగుతున్నాయి. మరో 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మరి రాసిన పుస్తకాలు చదివే మనుషులు ఉంటారు. సాహిత్య భవితమే ఏమిటి, రచయితలు రచన పరిస్థితి ఏమిటి, భవిష్యత్తులు అన్న ఆందోళన చాలా మంది ఉంది. ఒక అనుభవించుడిగా మీ అభిప్రాయం? మంచి ప్రశ్న అండి. నిజానికండి నాకు యూట్యూబ్లో స్టాటిస్టిక్స్ వస్తాయి. యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది మాకు, అదే క్రియేటర్స్కి. దాంట్లో చేసినప్పుడు ఏ కార్యక్రమం ఎంతమంది వింటున్నారో చెప్తారు. మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తానండి. వీరేంద్రనాథ్ గారితో చెప్తే కూడా ఆయన అన్నారు, ఆయన చూపించాను ఇవ్వండి స్టాటిస్టిక్స్ అని. నా కార్యక్రమం వినే దాంట్లో 40 to 55% ఏజ్ బిట్వీన్ 25 and 35 అండి. యూ హ్యావ్ టు బిలీవ్. అయితే ఇక్కడ ఈరోజు ఎందుకు లేరో నేను చెప్పలేను, కానీ 2 సంవత్సరాల లాస్ట్ ఇయరేనండి 2023లో హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు, ఆ మీటింగ్ పెట్టిన కుర్రవాడి వయసు 32 సంవత్సరాలు. అతను నా అభిమాని. వచ్చి సరే ప్రోగ్రాం పెడతానంటే నన్న ఎందుకే నా ప్రోగ్రాంకి ఎవరు వస్తారు, మాట్లాడేవాళ్ళు ఇంటికి వస్తారు కదా, వద్దులేంటే కాదండి మీకు తెలియదు వస్తారు అని. అతను 25-30 వస్తారని పెట్టాడు రవీంద్ర భారతిలో. 275 వచ్చారు, ఓవర్ఫ్లో అయింది, తర్వాత వెళ్ళారు. తనే అన్నాడు, ఆ వచ్చిన వాళ్ళల్లో మీరు నమ్మరండి 15 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు ఉన్నారు. ఆ 15 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు దాదాపుగా 40 నుంచి 50% ఉన్నారు. ఇప్పుడు కూడా నా స్టాటిస్టిక్స్లో చూపిస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే. తప్పనిసరిగా వింటున్నారండి. కాకపోతే మీరు అన్నట్లుగా ఏంటంటే చదవడం అనేది సందేహాస్పదమే. చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది. ఈవెన్ ఇప్పట్లో మన ఏజ్ వాళ్ళు కూడా, అంటే 50-60 ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువగా చదివేటటువంటి పుస్తకం పట్టుకుని చదవడం లేదు. కాకపోతే భవిష్యత్తులో అందరూ అనేది ఏంటంటే ఈ ఎప్పుడైనా రిఫరెన్స్ చేయాలి అంటే ఎవరి గురించైనా చెప్పాలి అంటే కనుక ఇలా ఆడియో రూపంలో ఉంటే వింటారు అని
వింటున్నారండి. ఇప్పటికి కూడా నాకు పిల్లలు ఫోన్ చేసినప్పుడు, పిల్లలు మాట్లాడినప్పుడు, అలాగే వేరే వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు, డాక్టర్ గారు ఇందాక మాట్లాడారు, అలాంటప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళు నేను వెళ్ళదలుచుకున్న వాళ్ళు అని చెప్పేసి. 8 సంవత్సరాల పాప మలేషియాలో ఉంటుందండి. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, మా అమ్మాయి కొన్ని సందేహాలు అడుగుతుందండి, 1000 పడగల్లో చెప్తారా అని. పసిరికి ఇలా ఎందుకు మాట్లాడింది అనుకో, ఇలా ఎందుకు మాట్లాడిందని. 8 సంవత్సరాల పాప మలేషియాలో ఉండే తెలుగు పాప. 1-2 అవ్వచ్చండి, కానీ అలాంటివి చాలా ఉదాహరణలు దొరుకుతూ ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, పుస్తకాలు అనేది మాత్రం నాకు కూడా సందేహాస్పదమే, ఎంతమంది ఫ్యూచర్ జనరేషన్స్ అవుతారనేది. కానీ ఆడియోలు మాత్రం ఉంటాయి అనుకుంటున్నాను. మొన్నే ఎవరు ఒక ప్రముఖుడు అన్నారనమాట, నేను ఈ మాట అంటున్నానని మీరేం అనుకోవద్దండి, మీరు పోయినా మీ కార్యక్రమాలు దాదాపు 100 సంవత్సరాలు అలాగా మిగిలి ఉంటాయండి. ఆయన ప్రముఖ నిర్మాత. నేను 70 సినిమాలు తీశాను, ఇందులో 15 సినిమాలు ఉంటాయండి తప్పనిసరిగా. అందుకని నేను పోయినా నా పేరు నిల్చుంటుంది. నేను అంటున్నాను అనుకోవద్దు, తప్పనిసరిగా మీరు చేసిన కార్యక్రమం ఇంకొక 50 సంవత్సరాలు అలాగే ఉంటుందండి అన్నారు. మనం ఆశావహులం కాబట్టి మనం అట్లా ఆశిద్దాం, భవిష్యత్ తరాలు ఉంటాయి అని చెప్పేసి. ప్రస్తుతానికైతే మాత్రం నా కార్యక్రమాలు వినేవాళ్ళు 25-35 సంవత్సరాల వాళ్ళు 40-45% ఉన్నారండి. అది కూడా నాకు చాలా ఉత్సాహం, వాళ్ళ వల్లే ముందుకెళ్తుందని. ఒక లాజిక్ ఏమిటంటే, ఇక్కడ ఎందుకు చిన్న వయసు వాళ్ళు రాలేదు, హైదరాబాద్లో ఎందుకు వచ్చారంటే, అక్కడ సభ ఏర్పాటు చేసింది 32 ఏళ్ళ కుర్రవాడు, అక్కడ సభ ఏర్పాటు చేసింది 45 సంవత్సరాల కుర్రవాడు. అలా కాదు, కానీ అంటే గ్లోబల్గా అంటే ఈ ఊళ్ళో ఎక్కువ మంది ఉండకపోవచ్చేమో, విజయవాడ రీచ్ కూడా ఎక్కువ కదా, అయి ఉండొచ్చు. తర్వాత జేపీ శర్మ గారు నెక్స్ట్. వాళ్ళు మాత్రమే కాదు, నేను అయ్యో అడగాలి మీరు కూడా. శ్రీశ్రీతో 3 భాగాలు చేశారు, చలంగాతో 22 భాగాలు చేశారు. ఏంటి తేడా అంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఆయన శతాబ్దం మహాకవి, సాంప్రదాయవాదులను కానీ మరొకరు కానీ అందరినీ ఎదిరించినటువంటి మహాకవి, చాలా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఇది ఒకటి. రెండోది, మీరు జడ్జి చేయడం లేదు, మీ అభిప్రాయాలు మీరు చెప్తున్నారు. ఒక ఎంజీఆర్ ఇలాంటి వాడు, ఒక కరుణానిధి, ఎన్టీ రామారావు సెకండ్ ఇన్నింగ్స్, ఇటువంటి వివాదాస్పద విషయాలను వెళ్ళడం లేదు. కానీ ఇందులో లోపాలు ఉన్నాయని మీకు తెలిసినప్పుడు, మీరు ఎవరైనా ఇంతకు సంబంధించిన వ్యక్తిగత జీవితంలో ఉన్నాయని తెలిసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు? ఈ 2 విషయాలు. మొదటి ప్రశ్న అండి, ఒక ఎపిసోడ్ తక్కువ ఎందుకు ఉంటుంది, చాలా ఎపిసోడ్లు ఎక్కువ ఎందుకు ఉంటాయి అనే దాని మీద. ఇది లాజికల్ ప్రాబ్లం అండి. అట్లాగే నేను క్రమ పరిణామం అని చెప్పాను కదా, శ్రీశ్రీ గారి గురించి చేసింది 2016లోనే ఎప్పుడో. అప్పటికి ఇట్లా ఈ మల్టిపుల్ ఎపిసోడ్స్ క్రమ పద్ధతి ప్రకారం, క్రోనాలజీ ప్రకారం చెప్పడం లేదనమాట. ఇంకోటి ఏంటంటే, నాకు దొరికే విషయం దొరకడం అండి. నాకు దొరికే సబ్స్టెన్స్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ కాలం వస్తుంది, సబ్స్టెన్స్ ఎక్కువ దొరకకపోతే ఎక్కువ చేయలేను అనమాట. అంతేకాని నాకు నేను చేసే మనుషుల్లో ఇప్పుడు 700 మంది బయోగ్రఫీలు చెప్పానంటే 700 మంది ఇష్టమే. నాకు ఎవరి మీద ఇష్టం లేకుండా చెప్పను. నాకు దొరికే సమాచారం కనుక ఎక్కువ ఉంటే ఎక్కువ వారాలు వస్తుంది, లేకపోతే తక్కువ వారాలు వస్తుంది. నేను రామ్ గోపాల్ వర్మ గురించి కూడా 3 వారాలు చెప్పానండి 2014లోను. విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ భాగం చెప్పినప్పుడు ఒకటే చెప్దాం అనుకున్నా, ఎందుకంటే నేను ఆఫీస్ బిజీలో ఉన్నాను. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెప్పడం అంటే ఇది మామూలు విషయం కాదు, పెద్ద సముద్రం. నేను దిగానంటే పండితులందరూ వింటూ ఉంటారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. ఒక భాగం చెప్పినప్పుడు చెప్పాను, ఏమండి ఇది పెద్ద సముద్రం, ఒక చిన్న చెంచాతో మాత్రం చూపిస్తున్నానని, మిగతాది చెప్పలేనని. ఒక రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ గారు ఆయన ఫోన్ చేసి, ఏమండి మీరు రామ్ గోపాల్ వర్మ మీద 3 వారాలు మాట్లాడి విశ్వనాథ సత్యనారాయణ గురించి 1 వారం మాట్లాడతారా, అసలు మీ స్టేచర్ ఎలా ఉంటుంది అని. ఇది 2016లోనండి. అప్పుడు సరే ఏమైనా సరే చెప్పాలి, విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి నేను పట్టుకున్నాను అంటే దాన్ని ఎక్కడో చోట ముగించాలి, కానీ నేను చెప్పలేని చెప్పి వెనక్కి వెళ్ళకూడదని మళ్ళీ నా ఆఫీస్ బిజీలో దాన్ని ఎలా చెప్పాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు నేను గబాలు రాత్రికి రాత్రే చదివి చెప్పలేను. అట్లా నెమ్మదిగా ఓకే ముందు 2 కథలు చెబుదాము అనుకుని ఆ 2 కథలు చెప్పి ఈలోగా 1000 పడగలు చదివి దాని మీద వ్యాసాలు చదివి అట్లా ఒక 4 వారాలు కసరత్తు అయ్యి ఓకే ఇప్పుడు 1000 పడగలు ముట్టుకోగలను అన్న ధైర్యం వచ్చి, ఇదంతా మీకు తెలియదు జరుగుతోందని నేను వరుసనే చెప్తున్నాను అనుకుంటారు. అట్లా మల్టిపుల్ వారాలు వచ్చిందండి. ఇదంతా కూడా ఏంటంటే నేను చెప్పినటువంటి సమయం
అలాగే నేను ఆ సమయానికి నాకు దొరికినటువంటి సమాచారం, దాని ఆథెంటిసిటీ, వీటన్నిటినీ బట్టి ఎన్ని భాగాలు అని ఆధారపడి ఉంటుంది. కానీ నాకు ఆ మనిషి మీద ఎక్కువ తక్కువ అభిమానం బట్టి కాదండి. రెండో ప్రశ్న యాక్చువల్గా ఇప్పుడు మన ఎంజీఆర్ కరుణానిధి ఎన్టీ రామారావు గారు సెకండ్ అర్థమైంది, గుర్తుంది. సో నెగిటివ్ గుణాలు ఏదైనానండి, నేను చెప్పే వాటిల్లో ఆయన అడిగింది ఏంటంటే లోపాలు ఉన్నప్పుడు మీరు చెప్తారా, దాన్ని ఎలాగ డీల్ చేస్తారో అనేది. లోపాలు అనేది దాయనండి. నేను ఎప్పుడు కూడా డాక్యుమెంట్ అయి ఉంటే చెప్తాను. చలంగారు స్త్రీలోలుడు ఆయనే చెప్పుకున్నారు. ఆయన చెప్పుకున్నదని నేను చెప్పడం లేదు కదా. ఇక కార్ల్ మార్క్స్ ఒకరోజు వాళ్ళ ఆవిడ డబ్బుల కోసం అని చెప్పి వాళ్ళ బాబాయ్ గారి ఇంటికి వెళ్ళి ఒక 15 రోజులు, అప్పట్లో వెళ్ళడం అంటే పడవ మీద వెళ్ళి ఆవిడ 4 రోజుల తర్వాత వచ్చింది. ఇంట్లో ఒక పని మనిషి ఉండేది. ఆ తర్వాత కొన్ని రోజులకు పని మనిషికి అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి అచ్చం కార్ల్ మార్క్స్లో ఉంటాడు. ఇది డాక్యుమెంటెడ్. ఆ అబ్బాయి ఫోటో ఉంది. ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి ఫోటో కార్ల్ మార్క్స్ ఫోటో పక్కన పెట్టి నేను దాచేసాను అనుకోండి, ఒక యాంగిల్ మిస్ అవుతుంది. కానీ ఆ అబ్బాయి కార్ల్ మార్క్సే, ఆ అబ్బాయి తండ్రి కార్ల్ మార్క్సే అని ఎక్కడా రాసలేదు. చాలా సంవత్సరాలు, దాదాపుగా 50-60 సంవత్సరాలు అసలు ఈ విషయం బయటకు తీసుకురాలేదు. కార్ల్ మార్క్స్ గురించి చాలా అభిమానులు అందరూ. ఆ తర్వాత రీసెర్చ్లో బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు కార్ల్ మార్క్స్ చనిపోయాక కూడా కార్ల్ మార్క్స్ గారి అమ్మాయి కూడా ఆ అబ్బాయితో చాలా సంబంధ బాంధవ్యాలు ఉండేవి, సోదరుడిగా. ఇదంతా డాక్యుమెంట్ ఉంది కాబట్టి నేను చెప్పాను. నేను చెప్పినప్పుడు ఇప్పుడు లేడు మా మిత్రుడు అజయ్ శర్మ, తను ఫోన్ చేసి అన్నాడు, ఏంట్రా నువ్వు ఇలా చెప్పావు, అసలు కార్ల్ మార్క్స్ గురించి ఎందుకు చెప్పావు నువ్వు అన్నాడు. అరే ఇక్కడ డాక్యుమెంట్ అయ్యి ఉంది, డాక్యుమెంట్ అయినప్పుడు నేను దాయలేను. ప్లస్ అదొక కోణం, మనుషుల్లో బలహీనతలు ఉండొచ్చు అనేది. డాక్యుమెంట్ అయ్యి ఉంటే చెప్తాను. ఎంజీఆర్ గురించి చెప్పినప్పుడు చాలామంది అన్నారు. సావిత్రి గారి గురించి చెప్పినప్పుడు నాకు ఒక ఆయన రాశాడు, ఇవన్నీ ఉన్నాయండి వెనకాలని, అవన్నీ ఎక్కడ ఉంటే చూపించండి, నేను ఉంటే చెప్తాను, అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని నేను చెప్పనండి అని. ఎంజీఆర్ గురించి చెప్పినాడు ఒక ఆయన, ఎంజీఆర్ జయలలిత అట్లా ఇట్లా ఏవో చెప్పాడు. మీకు ఎవరు చెప్పారన్నా, నేను చెన్నై వెళ్ళినప్పుడు బట్టలు కొట్టదని చెప్పాడండి అన్నాడు. అది నేను చెప్పనండి అన్నాను. డాక్యుమెంట్ అవన్నీ చెప్తాను సార్, రూమర్స్ చెప్పను. వాళ్ళు వీళ్ళు చేసి జేపీ శర్మ గారు, ఆ తర్వాత టిఎన్ ప్రసాద్ గారు, తర్వాత గండిపాటి విశ్వనాథ్ అక్కడే ఉన్నారు. నా పేరు జేజ్ ప్రకాష్ శర్మ అండి. అసలు కౌశల్య అన్నది 14 కూడా చదువుతున్నాను నేను కూడాను. అంతర్జాలంలో తెలుగులో ఒక మాసపత్రిక కౌశల్య అనేది రావడం అనేది మొట్టమొదటి పత్రిక అనుకుంటాను. లేదు, మొదటిది కాదండి, అంతకుముందు కూడా 2-3 ఉన్నాయండి. ఇప్పుడు ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉన్నాయండి. ఈ మాట అని అది కౌముది కంటే ముందు వచ్చింది. అయితే అసలు కౌముది పత్రిక పెట్టాలనే ఒక ఆలోచన మీకు ఎట్లా కలిగింది? కారణం ఏంటంటే మీరు ఎక్కడ అమెరికాలో ఉన్నారు. ఆ ఇంటర్నెట్ అట్లాంటివి వచ్చినవన్నీ కూడా 2010 ఆ టైంలో నాలాంటి వాడికి అయితే 2010లో నేను అసలు ఇంటర్నెట్ అన్నది తెలుసుకున్న తర్వాత ఎవరో నాకు పత్రిక గురించి చెప్పిన తర్వాత పత్రిక చూసిన తర్వాత కథలు నాకు పడ్డాయి కూడా. దాంట్లో మీ స్ఫూర్తితో మేము కూడా ఒక పత్రిక స్టార్ట్ చేస్తాం. కళామంజరి అనే ఒక అంతర్జాల పత్రిక 5 ఏళ్ళ బట్టి నడుపుతున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అయిన అందరూ ఉన్నాము. వేరియస్ సిటీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నడుపుతున్నాం. ఇదే స్ఫూర్తి. అయితే అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది అన్నదే నా ప్రశ్న. నేను ఈ మధ్యనే తాల్ రేడియో అని వాళ్ళు ఇంటర్వ్యూ చేశారండి. 15 నిమిషాలు చెప్పాను దీని గురించి, కానీ క్లుప్తంగా చెప్తాను సమయమును, అలాగే మిగతా వాళ్ళు కూడా అడగాలి కదా. నాకు ఇక్కడ చెప్పాను కదా ఇంతకు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఒక లిఖిత మాసపత్రిక పెట్టానని. ఆ తర్వాత నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు పల్లకి అని ఒక మ్యాగజైన్ ఉండేదండి. 1984 నుంచి 92 వరకు వచ్చింది. దాంట్లో నేను ఫోటో కవితలు రాసేవాడిని. ఆ పల్లకికి ఎక్కువగా వెళుతుండేవాడిని అన్నమాట, పర్సనల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. అప్పుడు నాకు పత్రికా నిర్వహణ మీద ఒక అవగాహన వచ్చింది. పత్రిక అంటే ఎలా నడుపుతారు ఏంటి అనేది. ఎప్పటి నుంచో ఉండేది, ఇలా చేస్తే బాగుంటుంది అని. అమెరికా వెళ్ళాక సిలికాన్ ఆంధ్ర అనే ఆర్గనైజేషన్లో నేను ఫౌండింగ్ మెంబర్నండి. దాంట్లో అది సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి, ఆ సాహితీ స్ఫూర్తి అన్న దాంట్లో ఏదైనా చేద్దాము అని నేను ప్రెసిడెంట్ కూచిపట్ల ఆనంద్ గారిని మేమిద్దరం కూర్చొని ఏం చేద్దామంటే కనుక ఇలా ఆన్లైన్ మ్యాగజైన్ పెడితే బాగుంటుంది. అప్పట్లో ఇంటర్నెట్ అభివృద్ధి చెందుతుంది. 2003లోనండి, 2004 జనవరిలో అట్లా సిలికాన్ ఆంధ్ర తరఫున సుజన రంజని అనే మ్యాగజైన్ మొదలుపెట్టాం. మ్యాగజైన్ మొదలు పెట్టడం అంటే ఏంటి, ఎలా ఉండాలి, దానికి ఎప్పటి నుంచో పునాదులు ఉన్నాయి, ఒక అవగాహన ఉంది కాబట్టి మొదలుపెట్టాను. 3 సంవత్సరాలు అది నడిపాక అది సంస్థాగతమైన పత్రిక, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి.
ఆ సంస్థాగతమైనటువంటి వాళ్ళ ఆశయాలు వాటిని దాటి బయటికి రాకూడదు. ఇట్లాగంటే కూడా మనం విడిగా చేస్తే కనుక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అని 2007 జనవరిలో కౌముది అనేది మొదలు పెట్టడం ప్రారంభమైంది. దాని వెనకాల ఇంత పునాది, ఇంత కథ ఉందండి. నమస్కారం అండి, నా పేరు గండికోటి విశ్వనాథ్. నమస్కారం అండి. మా నాన్నగారు బ్రహ్మాజీరావు గారు. నేను అడిగేది ఒకటి విభిన్నమైన ప్రశ్న. మీరు టాక్ షోస్ ప్రయోక్తగా ప్రపంచం అంతా విఖ్యాతి పొంది ఉన్నారు, కానీ ఎందుచేతో నేను మీ టాక్ షోస్ నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు, ఇక ముందు ఎలాగో వింటాను. నాకు మీతో పరిచయం కౌముది అంతర్జాల పత్రిక సంపాదకులుగా ఇప్పుడే కాదు, 4-5 ఏళ్ళ కిందటి నుంచి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అంటే మీ చెప్పినట్టుగా మీ స్ఫూర్తితోనే వారు ఎలాగైతే కథామంజరి అనే అంతర్జాల పత్రిక తీసుకొస్తున్నారు, మీలాంటి వాళ్ళ స్ఫూర్తితోనే మేము విశాఖ సాహిత్యాన్ని చాలా పాత 1971లోని మొన్న మేము గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకున్నాం. దానికి నేను సెక్రటరీగా ఉండి, తర్వాత ఒక దుభాషం రాజేశ్వరరావు గారు, ఆదూరి వెంకట సీతారామూర్తి గారు ప్రముఖులైనటువంటి వ్యక్తితో ఒక సంపాదకత్వంలో ఒక అంతర్జాల పత్రిక మేము కూడా గత 2 ఏళ్ళుగా తీసుకుని వస్తున్నాం. ఎందుకంటే ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఇది నా ఇనిషియేటివ్, నాకు సాహిత్యంలో ఉన్నటువంటి అభిలాష. ఆ తర్వాత ఏంటంటే మేము ప్రత్యేకంగా మేము ఏం చేస్తున్నామంటే, పాత వాళ్ళ రచనలు ఇంతకుముందు ప్రచురితమైనవే మేము వేస్తున్నాం. ఇప్పుడు ఆ సందర్భంలోని ఒక స్పాన్సర్డ్ దీంట్లోని మేము కథల పోటీ నిర్వహించాం ఏడాది. అందులోని ఒక 120 దాకా కథలు వచ్చాయి. పెద్ద వాళ్ళందరూ రాశారు, లబ్ధ ప్రతిష్ఠలు రాశారు, కొత్తగా రాసే వాళ్ళు అందరూ రాశారు. కానీ అవి చదివిన తర్వాత మా న్యాయ నిర్ణేతలు కూడా అభిప్రాయం కూడా ఏంటంటే, కథల్లోని ఇంతకుముందు నాణ్యత అవి లేవు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం మీరు కౌముది అంతర్జాల పత్రిక సంపాదకులుగా ఉన్నారు కాబట్టి, మీరు మీ శ్రీమతి గారు, కిరణ్ గారు కూడా, మీకు మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ రేపు వచ్చే కథల్లో లేకపోతే రచయితల్లో ఏ విధమైనటువంటి నాణ్యతాపరమైనటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మొన్ననే తాల్ రేడియో వాళ్ళు చేశారండి. మొన్నే 2 వారాల క్రిందటే వచ్చింది. దాంట్లో ఇలాగే 15 నిమిషాలు చెప్పాను ఇదే అంశం గురించి. నాణ్యత అనేది ఖచ్చితంగా అప్పట్లో రాసిన వాళ్ళకి ఇప్పట్లో రాసిన వాళ్ళకి తేడా ఉంది. అప్పట్లో అంటే మనం 1980 వరకు అనుకుందాం, 60, 70, 80. అప్పట్లో రాసిన కథలకి ఇప్పట్లో రాసిన కథలకి చాలా తేడా ఉందండి. నాణ్యత అనేది దేని ప్రమాణాలతోటి అని చూస్తే, అప్పటి ప్రమాణాలతో చూస్తే ఖచ్చితంగా ఆ ప్రమాణాలు ఇప్పుడు ఊహించలేమండి. ఇప్పుడు కొత్త తరం వచ్చింది, కొత్త రకంగా వ్రాస్తున్నారు. ఉన్న వాటిల్లోవే ఏరి బహుమతులు ఇస్తున్నాం. మేము కూడా కథల పోటీ అది పెడుతున్నామండి. అన్నీ ఇప్పుడు 400 కథలు చూస్తే 20-30 కథలు వెతకడం కొంచెం కష్టంగానే ఉందండి. ఒప్పుకోక తప్పదు. సత్తి సునీల్ రెడ్డి గారు, మాజీ ఇంటెలిజెంట్ ఆఫీసర్. నమస్కారం అండి. తెలుగు భాషలో తెలుగేతర పదాలు వీటి వరవడి చాలా స్పీడ్గా మారిపోతుందండి. మీరు ఈనాడు చూడండి, ప్రజాశక్తి చూడండి. ఈనాడులో అంత కొత్తగా రాస్తున్నారు, ప్రజాశక్తి పాత పందాలోనే అంటున్నారు. మోదీ అనాల్సింది మోడీ అని వేస్తారు. అలాగే ఢిల్లీ, ఇవన్నీ కూడా మారిపోతుంది. ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఈ నేపథ్యంలో మీరు కూడా మీ శైలిని ఏమైనా మార్చుకుంటారు? తప్పనిసరిగా రండి, పొరపాటు చెప్పకూడదు కదా. ఎందుకంటే ఇంతమంది ప్రామాణికం అనుకుంటున్నప్పుడు నేను ప్రామాణికంగానే మాట్లాడాలి. మీరు పుస్తకం ఇచ్చారు, తప్పనిసరిగా దగ్గర పెట్టుకుంటాను. ఈసారి ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని రిఫర్ చేస్తాను. ఆ పుస్తకంలో కూడా అంతా అదే డిస్కస్ చేశాను. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే సార్, నెక్స్ట్ టిఎల్ ప్రసాద్ గారు అక్కడ ఉన్నారా? ఓకే సార్, నా పేరు వెంకటరావు అండి, విజయనగరం నుంచి వచ్చాను నేను. మొట్టమొదటిసారిగా మీ టాక్ షో ఒక చాలా యాదృచ్ఛికంగా విన్నాను. విన్న తర్వాత ఇంకా ఎడిక్ట్ అయిపోయానండి. ముఖ్యంగా కార్ల్ మార్క్స్ టాక్ షో, 12 టాక్ షోలు జెన్నీ గురించి చెప్పినప్పుడు మరి కళనీళ్ళ పని ఎంత అయింది అనమాట. అది ఆ 12 షోలో మిమ్మల్ని అడిగితే మీరు నాకు అనుమతించారు. నేను స్క్రిప్ట్ వర్క్ చేశాను, మీకు తెలుసు కదా. అది చాలా ఉంది. శతాబ్దాల తెలుగు పత్రికలు కూడా కౌముది సీరియల్గా వచ్చింది. అయితే ప్రింట్ మీడియా పుస్తక రూపంలో వస్తే బాగుంటుంది అనేది ఇది
అందరి ఇళ్ళలో భద్రంగా ఉంటుంది కదా, చాలా తెలియని విషయాలు ఉన్నాయి, ముఖ్యంగా చలం గారి గురించి. చలం జీవితకాలం ఉందనుకోండి, అయినప్పటికీ కూడా చలం జీవితం చాలా మంది అర్థం కాదు, సరిగ్గా ఉండదు. అది మీ టాక్ షోలోని ఎక్కడ పిల్లల గురించి కానీ చక్కగా ప్రతిదీ ఆథరైజ్డ్గా చెప్పారు. అటువంటి మంచిగా టాక్ షో ప్రింట్ మీడియాలో వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దాని గురించి ఏమైనా మీరు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. నేను అది వివరంగా చెబుదాం అనుకున్నానండి, ఇందాక ఫ్లోలో వెళ్ళిపోయింది. వెంకట్రావు గారికి ముందు నేను ధన్యవాదాలు చెప్పాలండి. ఆయన వాలంటీర్గా నా కార్యక్రమాలు విని విజయనగరంలో ఉంటారండి. ఆయన వృత్తిరీత్యా ఆయన సాహిత్యంతో సంబంధం లేదు కానీ ప్రవృత్తిరీత్యా ఆయన కూడా కథలు నవళ్ళు రాశారు. ఆయన వాలంటీర్గా నన్ను కాంటాక్ట్ చేసి ఏమండి మీ కార్యక్రమాలు విని నేను రాస్తానండి అన్నారు. అప్పట్లో స్క్రిప్ట్ లేదండి. విశ్వనాథ సత్యనారాయణ గారు చలం గారి గురించి చేసినప్పుడు స్క్రిప్ట్ లేదు నా దగ్గర, ఎక్స్టెంపోర్గా మాట్లాడింది. ఆయన నేను చెప్పిన గంట కార్యక్రమం విని ఆయనకి మళ్ళీ 15-20 గంటలు పడుతుంది విని రాశారండి. ఆయన రాసి టైప్ చేశారు. టైప్ చేసి నాకు చలం గారిది, కార్ల్ మార్క్స్ది శతాబ్దాల తెలుగు పత్రికలు, చలం గారిది అంటే 22 వారాలు 22 గంటలు ఆయన విని ఎంత టైం పట్టి ఉంటుందో ఆయనకి మళ్ళీ టైప్ చేసి మళ్ళీ కరెక్షన్ చేయాలి. ఆయన కంప్యూటర్ ప్రొఫెషనల్ కాదు, అంత వర్క్ చేశారు. ఇది ఆయనకి ధన్యవాదాలు చెప్పడానికి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే దీన్ని ప్రింట్ లాగా చేస్తే బాగుంటుంది కదా అని. ప్రింట్ పుస్తకాలు చదవట్లేదని నేను చెబుతున్నాను ఏమండి. కాకపోతే దాంట్లో పాయింట్ ఉందండి అడిగిన దాంట్లో. ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పింది నేను చలం గురించి చెప్పానంటే ఒక 40-50 పుస్తకాలు చదివాను. దాని సారాంశాన్ని ఒక మోడ్లో అంటే ఒక నెరేషన్లో చెప్పాను. ఈ నెరేషన్ లేకపోవచ్చు. ఇప్పుడు ఒకే అంశం మీద బోళ్ళెంతమంది రాస్తారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మీద బోళ్ళని పుస్తకాలు వచ్చినాయి. నిన్న ఆకేళ్ల రాఘవేంద్ర గారిని ఆయన ఎక్సలెంట్ అద్భుతమైన పుస్తకం రాశారనమాట. అలాగే ఒక టాపిక్ గురించి ఎన్ని పుస్తకాలైనా రావచ్చు. చలం గారి గురించి కూడా చాలా వచ్చినాయి. దాన్ని నా టాక్ షోల్ని పుస్తకాలుగా ప్రచురించడంలో ఇబ్బంది కాదు. ఒక సవరణ ఏం చేయాలంటే నేను మాట్లాడేది నెరేషన్ భాష అండి, పుస్తకంలో ఉండే భాష కాదు. ఆయన రాశాక నేను కౌముదిలో వేయడానికని యాజ్ ఇట్ ఈస్గా వేయలేదు. నేను చదివినప్పుడు మళ్ళా మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటేనండి ఆయన ఇలా చెప్పాడండి అని ఒక 2 నిమిషాలు చెప్పాక నేను అక్కడ ముగించాలి, ఎలా ముగించాలి అని ఆయన చెప్పాడని మళ్ళీ అంటాను. అది రాసినప్పుడు 2 సార్లు ఉంటుంది, రాసేటప్పుడు అవసరం లేదు. రాసేటప్పుడు మీ స్పీడ్ మీరు చూసుకుంటారు, వినేటప్పుడు మిమ్మల్ని నేను కంట్రోల్ చేయాలి. అందుకని ఆ భాషకి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే వచ్చే భాష తేడాగా ఉంటుందని. అందుకని ఏం చేయాలంటే దాన్ని ఎడిట్ చేయాలి. నేను కొంతవరకు ఎడిట్ చేశాను. ఆయన రాసిచ్చినవి కౌముదిలో వేసేటప్పుడు కొంతవరకు ఎడిట్ చేశాను. కానీ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. దాన్ని ఇంకా స్మూత్ చేయాలండి. నాకు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళ కోసం చూస్తున్నాను అనమాట. 2-3 అడిగాను. ఎవరైనా ఎడిట్ చేసేవాళ్ళు ఉంటే దాన్ని సాటిస్ఫాక్షన్గా వచ్చాక పుస్తకంగా వేయించండి. అడిగారు కూడా 2-3. నేను అడిగాను 2-3 కొంచెం ఎడిట్ చేసి పెట్టండి అని. నాకు చేయడానికంటే నేను చేయగలను కానీ సమయాభావం అనమాట వీటన్నిటితోటి. బట్ ఎప్పటికైనా కానీ దాన్ని పుస్తకంలాగా తీసుకొద్దామండి. మీ కృషి మాత్రం నేను మర్చిపోలేను. మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ యూట్యూబ్ నేను వినేటప్పుడు వారి టాక్ షోస్ని మా ఆవిడకి కూడా వినిపించేవాడిని. ఆవిడ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండి మీ ఫోన్లో నాకు వినిపించడానికి నాకు కొత్త ఫోన్ అయితే నేను కొత్త ఫోన్ కొనిచ్చిన తర్వాత ఆవిడ ట్రాక్ మారి వీడికి టాక్ షోస్ వినకుండా యూట్యూబ్ వైద్యం మొదలుపెట్టింది. అయితే నా మీద గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేయాలి, పొట్టకాయ పులుసు పచ్చిది తాగి శరీరం ఇదే నా మీద మొదలుపెట్టింది. ఇప్పుడు వెంటనే ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది మేము చివరి అడుగుతాను. నమస్కారం. నా పేరు మాధవ్ కుమార్. నేను స్టీల్ బ్రాండ్ నుంచి వచ్చాను. సో మీరు చేస్తున్న ఈ సేవల కార్యక్రమాలు వీటన్నిటి కూడా మొట్టమొదటిగా తెలుగు వారి అందరూ కూడా ధన్యవాదాలు. వండర్ఫుల్ జాబ్. మీరు అమెరికాలో ఉండి ఇలా చేస్తున్నారంటే మేమందరం కూడా చాలా ఫీల్ అవ్వాలి. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. సెకండ్ పాయింట్, మీరు ఇన్ని టాప్ షోస్ చేసే దేంట్లో అయినా సరే మీరు వెళుతుండి మీ జర్నీలో ఇది కొంచెం స్ట్రగుల్ అయింది, అయ్యి ఇది అనవసరంగా తీసుకున్నానే, దీన్ని డ్రాప్ అయితే బెటర్, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు జరిగిందా? ఇప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అయింది మీరు చేసిన మాటలు ఏదైనా మీకు అనిపించింది? చాలా చాలా మంచి ప్రశ్న అండి, ఎవరు అడగలేదు. 2 ఉదాహరణలు చెప్తానండి.
ఒకటి, నేను స్ట్రెస్ ఫీల్ అయ్యి మానేసేయలేదు. సాధారణంగా మొదలు పెట్టేటప్పుడు చెప్పాను కదా ముందులోనే, నాకు దాని సారాంశం దొరికి హై లెవెల్లో నాకు అర్థమయ్యి మిమ్మల్ని కన్విన్స్ చేయగలను అంటేనే నేను తీసుకుంటాను. ఇట్లా మల్టిపుల్ భాగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. మల్టిపుల్ భాగాలు చేయాలి కాబట్టి అంతకాలం సస్టైన్ చేయగలనా, ఈ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని. ఇంతవరకు అలాంటిది నాకు ఎదురు కాలేదు. ఏంటి, నా అంతటి నేను స్ట్రెస్ ఫీల్ అయ్యి అరే ఇది ఎందుకు పట్టుకున్నాను అన్న భావం నాకు రాలేదు ఇంతవరకు. కాకపోతే 2 రకాల ఇబ్బందులు వేరే విధంగా వచ్చినాయండి. ఒకటేంటంటే కన్నడ రాజ్ కుమార్ గురించి చెబుదామని ఎంజీఆర్ అవగానే ఒక 6 నెలలకి శ్రోతల డిమాండ్ మీద ప్రారంభించలేదు, ఇంకా ప్రారంభిద్దాం అనుకున్నా. దానికి ప్రీలోగా ఏం చేశానంటే కన్నడ చిత్ర పరిశ్రమ గురించి ఒక భాగం చేశాను. ఈ రాజ్ కుమార్ గురించి ఒక పెద్ద బుక్ రాశారండి ఒక ఆయన, బెంగళూరులో ఉంటారు. రాజ్ కుమార్ గారు అబ్బాయిలు ఆయన కలిసి ఆ పుస్తకం తెప్పించి ఆయనతో మాట్లాడాను. ఏమండి ఇలా మీ పుస్తకం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, ఇంకోటి నేను అందరికీ చెప్తానండి ఎవరి గురించి అయినా తీసుకుంటే, ఒకవేళ వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతే నా ప్రోగ్రాంలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, పలానా దాంట్లో నుంచి తీసుకున్నాను రిఫరెన్స్ కదా. ఆయన సరే అన్నారండి. అది రికార్డ్ అవుతుంది నాకు తెలుసు, అందుకని జాగ్రత్తగా చెప్తున్నాను. ఆయన సరే అన్నారు. నేను కార్యక్రమం ప్రిపేర్ చేశాను. ప్రతి మంగళవారం వస్తుంది అక్కడ. శనివారం సాయంకాలం అయిపోయింది. చిన్న డౌట్ వచ్చి ఆయనకి మెసేజ్ పెట్టాను, ఏమండి చిన్న డౌట్ వచ్చింది ఇది ఎలాగా. వెంటనే ఆయన దగ్గర నుంచి వచ్చింది, అసలు ఎందుకు మొదలుపెట్టారు మీరు, నాకు ముందు స్క్రిప్ట్ చూపించాలి, స్క్రిప్ట్ లేకుండా ఎందుకు చేస్తున్నారు, అసలు ఆ లాంగ్వేజే డిఫరెంట్గా వెళ్ళిపోయింది. ఐ నెవర్ ఎన్కౌంటర్డ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అండి. అలాంటి అంటే సాధారణంగా మనం ఒక ప్రొఫెషనల్ లెవెల్లో మాట్లాడతాం, నేనే డబ్బుల కోసం అడగలేదు. పైగా రాజ్ కుమార్ అంటేనే సింప్లిసిటీకి నిదర్శనం. ఆర్పి పట్నాయక్ గారు చెప్పారు, రాజ్ కుమార్ ఇంటి భోజనానికి వెళితే ఆయన బయటకు వచ్చి పంపించాడు, సూపర్ స్టార్ అయ్యండి, అంత నెమ్మదిగా ఉండేవాడు. ఆయన గురించి పుస్తకం రాసిన వాళ్ళంటే ఆయన క్వాలిటీస్ కొంచెమైనా ఉండాలి కదా, అలా అనుకున్నాను. అలా ఆయన అసలు డిఫరెంట్ టోన్లో రాశారు. నాకు అర్థం కాల. ఫోన్ చేస్తే ఏంటండి మీరు ఎందుకు మొదలు పెడుతున్నారండి, నాకు చూపించాలండి, నేను అప్రూవ్ చేయాలండి, నా అంత అయితే కనుక నా దగ్గర అవ్వదు. అట్లా కాదండి నేను చెప్పడం నెమ్మదిగా చెప్తున్నాను అనమాట. ఆయన వింటలేదు, అదే ధోరణిలో వెళ్తున్నారు. ఆ పుస్తకం నేను చాలా కష్టపడి రాశాను, మీరు అది చేస్తే కనుక బాగుండదు, దాంట్లో అది వాడితే బాగుండదు ఇలా అన్నారు. నాకు వివాదాల్లోకి వెళ్ళేంత టైం ఉండదు, ఒకవైపు ఆఫీసు ఒకవైపు ఇది అయిపోవాలన్నమాట. సరే 2 వారాలు ఆగాక తర్వాత ఆర్పి పట్నాయక్ గారికి ఆయన బాగా తెలుసు. ఆర్పి పట్నాయక్ గారు ఏంటి సార్ ఆపేశారేంటి మీరు చెప్తాను, చాలామంది అడిగారు ఏమండి చెప్తున్నారు చెప్పట్లేదు ఏంటి అని. ఇవన్నీ అందరికీ చెప్పలేం కదా. పట్నాయక్ గారు ఆయన కాంటాక్ట్ చేశారు. ఆయన పట్నాయక్ గారికి చాలా తెలుసు. పట్నాయక్ గారికి రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ బాగా తెలుసు. అప్పుడు చేసి మళ్ళా ఫోన్ చేయండి ఆయన మాట్లాడతాను, మళ్ళీ ఫోన్ చేసి ఆయనకి ఇంకా ఇంటోన్ అలాగే ఉందన్నమాట. సో ఈ గందరగోళంలో మళ్ళీ నేను మొదలు పెడితే కనుక ఏవో మళ్ళీ ఆయన కాపీరైట్ క్లెయిమ్ అని ఇంకోటని ఇంత తతంగం మనకెందుకు అని ఆపేశానండి. అట్లా ఒక కార్యక్రమం అండి, అలా జరిగినంతవరకు అవ్వలేదు. ఇప్పుడు కరుణానిధి నడుస్తుంది. సాధారణంగానండి ఇప్పుడు నేను ఒకసారి ప్రపంచానికి వదిలేశాక అందరూ ఉంటారు, నచ్చేవాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, అలాగే బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఈ ఎపిసోడ్ తెలియని వాళ్ళు ఉంటారు. నేను అందరికీ ముందు డిస్క్లైమర్ చెప్తాను, చలం గురించి అంతా తెలిసిన వాళ్ళకి కాదు నేను చెప్పేది. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి అంతా తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లేదు. ఏమీ తెలియని వాళ్ళకి, కొంత తెలుసుకుని ఇంకా తెలుసుకునే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉంటానండి. నేను విజయ్ బాపిరెడ్డి గురించి చెప్పినప్పుడు కొంత ఉపోద్ఘాతం ఇస్తుంటే ఎవరో రాశారు, ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే విజయ్ బాపిరెడ్డి అంటే తెలీదా, మీకు తెలుసండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను అన్నానమాట. కరుణానిధి గారి గురించి ప్రారంభించినప్పుడు ఎక్కువ మంది రాలేదండి. నాకు ఎప్పుడు కూడా 98% పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఒక 2% నెగిటివ్ ఉంటుంది. పూర్తిగా నెగిటివ్ ఉండదు అని నేను అబద్ధం చెప్పలేను. ఎవరో ఒక ఆయన రాశాడు, ఎందుకంటే కరుణానిధి గురించి చెప్తారు, కరుణానిధి అలాగా ఇలాగా అని. నేను 8 భాగాలు 9 భాగాలు చెప్పాను. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్, నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను కరుణానిధితోటి. ఆయనలో ఉన్న అసలు ఏమీ లేకుండా ఈ స్టేజ్కి ఎలాగ వచ్చాడని. 2-3 దగ్గర నుంచి వచ్చాక నాకు అనిపించింది, ఇప్పుడు ఈ 96 సంవత్సరాల జీవితం చెప్పాలి నేను, ఎన్ని ఎపిసోడ్లు అవుతుంది, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా. అప్పుడు కొంచెం స్పీడప్ చేయడం మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడు కరుణానిధి గారి గురించి అంటే ఎసెన్స్ మిస్ అవ్వకుండా, ఆత్మ పోకుండా కొంచెం స్పీడప్ చేస్తాను. ఇది ఫస్ట్ టైం అండి ఇలాగ జరగడం, స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది. ఇంతకుముందు ఎప్పుడు కూడా నాకు స్పీడ్ అడ్జస్ట్ చేసుకునే అవసరం రాలా. ఏ స్పీడ్తో వెళ్దాం అనుకున్నానో ఆ స్పీడ్తో చెప్పాను అనమాట. కార్ల్ మార్క్స్ గురించి కూడా చాలామంది అన్నారు, మీరు ఎందుకంటే ఈ కమ్యూనిజం పనికిరాదు, ఎందుకు 2 వారాలు చెప్తాను, అయినా కానీ నేను వినలేదు, అలా చెప్పుకుంటే వచ్చాను అనమాట. ఇవి 2 ఉదాహరణలు అండి. మాకు ఒక చిన్న చేదు అనుభవమైందండి ఇలాంటిది. 100 ఏళ్ల కథకు వందనాలు అనే ఎపిసోడ్స్ మేము హెచ్ఎంటీవీ చేసేటప్పుడు మారుతరావు గారితో నేను దాదాపు 60 ఎపిసోడ్స్ నేను ప్రయాణం చేశాను.
అంతా చాలా చక్కగా ఆదరించారు, ఇష్టంగా చేశారు. కానీ ఒక ప్రముఖ రచయిత అమరావతి కథలు రాసిన శంకరమంచి సత్యం గారి అబ్బాయి ఆయన అడిగిన ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేక కాస్త ఇన్సల్ట్ అయ్యాము. ఆయన ఏంటంటే హెచ్ఎంటీ వాళ్ళు మీకు ఎంత ఇస్తారు, మాకెంత ఇస్తారు మీరు, మా నాన్నగారు చెప్తున్నారని, మా నాన్నగారి గురించి ఆ చెడు చెప్పకూడదు, ఇది చెప్పకూడదు, ఆ కథ ఇవ్వడానికి నాకు ఇంత డబ్బులు కావాలి, ఇలాగా ఆయన మొదలుపెట్టారు. అందుకని మీ ఆ పుస్తకంలో ఆ కథ వేయలేకపోయినాను మేము. ఇంటర్వ్యూ వేయగలిగాం, కథ వేయలేకపోయాము. అంటే ఒక తరం మారిన తర్వాత రెండో తరానికి ఆ ఆలోచనలు మారుతూ ఉండడానికి ఇది మాకు ఒక చేదు అనుభవం అండి. ఆ 100 ఏళ్ల కథ వందనాల్లో ఆయన ఒప్పుకోలేదు, మాకేమిటి లాభం అంటున్నారు. కన్నడ రాజకుమార్ గారండి నిజంగా అద్భుతమైన పర్సనాలిటీ అండి. అసలు అలాంటి సినిమా నటుడు మీరు ఎవరితో పోల్చుకున్న అందరిలోనూ యూనిక్నెస్ చూస్తాను. కన్నడ రాజకుమార్ గారు అయితే ఇంకా అంటే ప్రత్యేకంలోనే ప్రత్యేకమైన వ్యక్తి అనమాట. అంత స్టేజ్లో ఉండి లోయెస్ట్ లెవెల్లో మాట్లాడడం అనేది అసలు చాలా చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. నేను 6 పేజీలు రాసుకున్న స్క్రిప్ట్, ఆయన ప్రత్యేకతలన్నీ ఇంకా ఉంది నా దగ్గర. ఎప్పుడవుతుందో తెలీదు. దీనికి పరిష్కారం ఏంటంటే రాజ్ కుమార్ గారి పిల్లలతో మాట్లాడి నాకు ఒక రిటర్న్గా ఒకటి తెచ్చుకుని మా నాన్నగారి గురించి చెప్పొచ్చు అని ఒక రిటర్న్ ఉంటే కనుక అప్పుడు ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. దానికోసం ప్రయత్నిస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు ధోళాగుర్తి లక్ష్మీ ప్రసాద్ అండి. 2 చిన్న ప్రశ్నలు అడగలుగుతున్నానండి. మొదటిది, మీ నేటివ్ ప్లేస్ ఏ ఊరు? తర్వాత ఏంటంటే, మీరు కవితలకు కూడా మీరు ఫోటో కవితలు కానీ కవితలతో ప్రవేశం ఉన్నారు. మీకు నచ్చినటువంటి ఒక చిన్న కవిత మనీ కవితలు ఒకటి వినిపించమని కోరుతున్నాను. మా ఊరండి పాప వినాశనం, తిరుపతి దగ్గర కాదు, శ్రీకాకుళం అనే ఊరి దగ్గర. శ్రీకాకుళం అంటే ఈ శ్రీకాకుళం కాదు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ దగ్గరలో శ్రీకాకుళం అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరు పక్కన పాప వినాశనం అని ఇంకో పల్లెటూరు ఉందండి, అది మా ఊరు. కవిత అంటే కనుక సడన్గా గుర్తు రావాలంటే చాలా 400-500 రాశాను. ఒకటి చెప్పమంటే కనుక, జీవితపు మలి సంధ్యలో నిల్చుని వెనుతిరిగి చూస్తే నీకోసం నిలిచిన నేస్తం, నేను వెంటాడే జ్ఞాపకం, ఒక్కటైనా ఉంటేనే బ్రతుకు సార్థకం. చాలా బాగా చెప్పారు సార్. చివరి ప్రశ్న అనుకుందాం మేడం. సార్ నమస్తే అండి. నమస్కారం. నా పేరు ఛాయ. ఇందరి జీవితాలు, ఇన్ని ప్రయాణాలు, మీకు 2 ప్రశ్నలు సార్. చదువు, సాహిత్యం. సార్, ఒకటి, మానవ జీవిత ప్రయాణానికి సంబంధించి మీకు అంతు చిక్కని విషయాలు ఏమైనా కనిపించాయా? 700 జీవితాలు కదా, అదొకటి. రెండవది, ఈ 700 మంది ప్రముఖులు ఇన్ని రంగాలలో, వీళ్ళందరిలో వాళ్ళ మనసుకి మేధస్సుకి సంబంధించి ఏవైనా లక్షణాలు మిమ్మల్ని కానీ మా అందరికీ కానీ ప్రేరేపించే కామన్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? బాగుంది ప్రశ్న. మొన్న ఇంటర్వ్యూలోనే ఇది కూడా అడిగాడు ఆయన. మానవ జీవితం గురించి ఎప్పుడూ ఎవ్వరికీ పూర్తిగా అర్థం కాదండి. ఎవరైనా సరే జీవిత రహస్యాలన్నీ తెలుసు, నాకు రహస్యాలు శోధించాను అన్న పెద్ద మనుషులు, మహారుషులు, మునులు, ప్రవచనకారులు ఎవరైనా కానీ వాళ్ళకి పూర్తిగా అర్థమైందని నేను అనుకో. వాళ్ళకి అర్థమైనంతలో అర్థమైంది, దాన్ని పూర్తిగా అర్థమైందని మాత్రం దాని అర్థం కాదు. అలాగే మన జీవితమే మనకు అర్థం కాదండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితమే అర్థం కాదు. అలాంటిది మొత్తం జీవితం ఎలా అర్థమవుతుంది అనేది నేనైతే అనుకోనండి. రెండోది, కామన్గా ఏంటన్నారు కదా, వీళ్ళల్లో నేను చదివినటువంటి 700 చదవడం అన్నాను, అధ్యయనం చేయడం అండి. మామూలుగా చదవడం అయితే నా కోసం నేను చదువుకుంటాను పుస్తకం, కానీ నేను మీకోసం చదువుతున్నాను. అందుకని నాకు చదివే విధానం కూడా వేరే ఉంటుంది. నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను. నేను పుస్తకం చదివే విధానం కూడా ఎక్కువ ఉంటుంది. చాలామంది అంటారు, మీరు పలానా పుస్తకం చదివారా అని. నేను చదవడం కోసం చదవను, మీకు చెప్పడం కోసం చదువుతాను. అందుకని చదివేటప్పుడు ఈ చాప్టర్ అయ్యింది, దీంట్లో లాజిక్ ఉందా, దీంట్లో తర్వాత లాజిక్ ఉందా, ఇది ఎలా చెప్పాలి, వీళ్ళకి చెప్పడానికి వీలవుతుందా, అట్లా వీలు కాక ఆగిపోయినవి 2-3 పుస్తకాలు ఉన్నాయండి. కొలిచెల సీతారామయ్య గారని, మీరు పేరు విన్నారా? కొలిచెల సీతారామయ్య గారని మహాద్భుతమైన సైంటిస్ట్ అండి. ఉయ్యూరు అని కృష్ణా జిల్లాలో ఆయన ఊరు. 1920లో ఆయన భారతదేశం వదిలేసి అమెరికా వెళ్ళి, అక్కడ నుంచి రష్యా వెళ్ళి, రష్యా పౌరుడు అయ్యాడు ఆయన.
రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా గెలవడానికి ఆయన కారణం తెలుగువాడు. ఎందుకు కారణం? ఆయన లూబ్రికెంట్ కనిపెట్టాడండి. మెషిన్స్లో ఉండే లూబ్రికెంట్ కనిపెట్టాడు ఆయన. రష్యన్ యుద్ధ ట్యాంకులు ఆ లూబ్రికెంట్ వాడిని. జర్మన్ వాళ్ళు వస్తున్నప్పుడు ఆ యుద్ధ ట్యాంకులు ఏంటండి ఆ చలిలో మంచులో వెళ్ళేటప్పుడు వీళ్ళ వెహికల్స్ ఏమో బ్రహ్మాండంగా వెళ్తున్నాయి, జర్మన్ వాళ్ళ వెహికల్స్ వెళ్ళటలేదు. వాళ్ళు గెలవడానికి కారణం ఒక తెలుగువాడు. చాలామందికి తెలియదు ఆ విషయం. ఆయన గురించి చెప్పాలి, కానీ ఆయన గురించి సరే ఒక పుస్తకం ఉంది. ఎవరు రాశారు? వాళ్ళ అల్లుడు రాశాడు. వాళ్ళ అల్లుడు ఎవరు? రష్యన్. ఈయన రష్యన్ పౌరుడు అయిపోయాడండి. ఇప్పుడు రష్యాలో ఆయనకు విపరీతమైన గౌరవం ఉంది. కొలిచెల సీతారామయ్య గారికి ఆ రష్యన్ మహిళని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పిల్లలకి రష్యన్స్ భర్తలు అయ్యారు. సో వాళ్ళ అల్లుడు రాశాడు. వాళ్ళ అల్లుడికి మరి మామగారు ఇండియాలో ఏం జరిగింది ఎట్లా ఎప్పుడో చెప్పి గుర్తుపెట్టుకున్నాడు. ఆ పుస్తకం ఉంది నా దగ్గర ఇప్పటికి కూడా. సో అది మళ్ళా గుప్తా గారని ఆయన రాశారు. ఎల్లప్రగడ సుబ్బారావు గురించి రాసిన ఆయన. సరే, ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి చెప్పాను, సీతారామ గారి గురించి చెబుదామని ఆ పుస్తకం అంతా చదివి 4-5 సార్లు చదివానండి. దాంట్లో మధ్యలో ఏంటంటే లింక్ మిస్ అవుతున్నాయి. లింక్ మిస్ అయితే నేను చెప్పలేను. అంటే ఉదాహరణకి సీతారామ గారు అమెరికా వెళ్ళారు, న్యూయార్క్లో దిగారు, అంతవరకు చక్కగా ఉంది. న్యూయార్క్ నుంచి ఆయన షికాగో వెళ్ళారు, షికాగోలో చదువుకుని డెట్రాయిట్ వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు న్యూయార్క్ నుంచి షికాగో? లాజిక్ ఉండాలి కదా. అక్కడ నేను స్టక్ అయ్యాను, అది చెప్పలేకపోతున్నాను అనమాట. అట్లాగా కామన్గా జీవితాల్లో కనపడింది ఏంటంటే వీళ్ళందరిలోనూనండి శ్రమపడే మనస్తత్వం ఒకటి, వదలకపోవడం అండి, పట్టుకుంది వదలకుండా ఉండడం అన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ముందుకెళ్ళాలి అనేటువంటి గుణం వీళ్ళందరిలోని ఎక్కువ మందిలో కనపడిందండి. కొంతమంది ఉన్నారు మధ్యలో జారిపోయిన వాళ్ళు, అలాగా సాధించలేకపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ పట్టుదల అనేది ఎక్కువ మందిలో కనపడింది. ఇంకా అది ప్రాణాలే పందెం వేయిందే ఏ విజయం ఒళ్ళో పడుతుందని సిరివెన్నెల గారు అంటారు. వీళ్ళందరూ కూడా ప్రాణాలతో పందెం వేసిన వాళ్ళు వీళ్ళందరూ కనిపించారండి. అది నాకు కామన్ ఏ ప్రశ్న లేకపోతే నాకు ప్రశ్న మీరా రండి, మైక్ లాస్ట్ క్వశ్చన్ అండి. నమస్కారం. అంటే ఎక్కువ మంది రాలేదు అంటే నిన్న నేను అశోక్ తేజ గారి ప్రోగ్రాం రావడం వల్ల నాకు తెలిసింది ఉందని. నేను చాలా దూరం అయినా వచ్చాను. అయితే వచ్చినందుకు సూర్యకుమార్ గారి గురించి చెప్పేటప్పుడు 0 నుంచి మళ్ళీ మొదలు పెట్టాలనే విషయం నాకు చాలా నచ్చిందండి. చాలా చేయాలనుకుని చేయకుండానే 52 years అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా మొదలు పెట్టాలని ఇక్కడ అనుకుంటున్నాను సార్. 52 నథింగ్ అండి. 70 ఏళ్లలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పెయింటింగ్స్ మొదలుపెట్టారు ఆయన. మీ ప్రశ్న అయిపోయింది మాస్టారు. మళ్ళీ వచ్చినది చిలిపి ప్రశ్న అనుకోకండి. మీరు కౌముది అంతర్జాతీయ పత్రిక సంపాదకులు ఉన్నారు కదా, మరి ఉప సంపాదకులు కాంతి కిరణ్ నేను అనుకుంటున్నాను. అవును, దానిలో రాసి ఉంటుందండి కో ఎడిటర్ అని, సహ సంపాదకులు అని ఉంటుంది. అన్ని మీరే చెప్పేశారు. మరి ఆకాశంలో సగం అడగండి మేడం గారు. మీ అంటే ప్రతి పురుషులని స్త్రీ గురించి ఒక ఇది అనుకుంటే మీ గురించి మేడం గారు ఏమనుకుంటున్నారు? ఇంత సుదీర్ఘ ప్రయాణంలో నా వెనక మీరు అన్నట్టు ఉన్నటువంటి మీ గురించి కానీ ఈ కార్యక్రమాల గురించి కానీ మేడం ద్వారా నేను వినాలనుకుంటున్నాను. దానికి అనుబంధమైన ప్రశ్న, దానికి అనుబంధమైన 6 గంటలకి కాంతి కిరణ్ గారు వచ్చారు. 9 గంటల వరకు మౌనంగా ఉన్నారు. మీ పక్కన మౌనంగా ఉండడానికి మీరు ఉపయోగించిన ఉపయోగం ఎవరు పలకరించకపోవడమేనండి ఆవిడ మౌనంగా ఉండడానికి కారణం. అలాగే నా వెనకాల ఉన్నారనుకోనండి, మేమిద్దరమే కలిసి నడుస్తూ ఉంటాం. ప్రతి పని కూడా ఇద్దరమే చేస్తుంటామండి. నేను ఇన్ని మాటలు చెప్పాను కదా, ఇన్ని చేశాను, ఇంత చదివాను, లేకపోతే ఇన్ని గంటలు పని చేస్తాను, ఇవన్నీ ఆవిడ సహకారం లేకుండా అవ్వదండి. ఆవిడ ఒక్క ప్రశ్న అడిగితే నేను ఏమేమి చేయలేను. ఎందుకండి ఈ పని అంతా ఏమొస్తుందండి? అమెరికాలో గంటలు అంటే డాలర్లు అండి. అదిగో వాళ్ళిద్దరూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళిద్దరికి చెప్తున్నాను అనమాట. అమెరికాలో సమయాన్ని డాలర్లతో కొలుస్తారు. ఇంత సమయం ఖర్చు పెడుతున్నాం అంటే ఎన్ని డాలర్లు వస్తున్నాయని. ఎందుకంటే మనం అక్కడ వేరే దేశంలో ఉంటున్నాం. స్థిరత్వం కోసం మనకి ఎక్కువ మద్దతు ఉండాలంటే కనుక ఎంత సంపాదించుకుంటే అంత ఉపయోగం అనుకుంటూ ఉంటాం. మరి ఎందుకు చేస్తున్నాం ఇన్ని గంటలు? 15 సంవత్సరాలుగా ఇన్నేసి గంటలు వారానికి దీని బదులు ఎందుకండి ఏదైనా నేర్చుకుని ఇంకో కోర్స్ చేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళచ్చు కదా, ఇంకా సంపాదించగలదా అని ఆవిడ ఎప్పుడైనా ఏ రోజైనా అనుంటే ఈ కార్యక్రమాలు ఉండవు, ఈ కార్యక్రమం ఉండదు, మీ ముందు నేను ఉండనండి.
నిజంగా ఆ విషయానికి ఆవిడ ఉన్నదని కాదండి, నిజంగా కూడా నేను మనసులో అనుకుంటుంటాను అనమాట. అట్లాగే ఇన్ని గంటలు తనతో మాట్లాడకుండా రాసుకుంటూ ఉన్నాను అనుకోండి, మరి ఆవిడకి బోరు కొట్టదు. ఏంటండి మీరు రాస్తున్నారని చాలామంది కంప్లైంట్ చేశారండి నాకు. ఆవిడ ఉండబట్టి మీరు చేస్తున్నారండి, మా ఇంట్లో ఇదే ప్రాబ్లం అండి, నేను చేద్దాం అనుకుంటాను, మా ఆవిడ ఊరుకోదు, ఎంతసేపు రాస్తారు, పదండి బయటకు వెళ్దాం అంటుంది, లేకపోతే ఇలా కాదు మాకు అది కొనాలి ఇది కొనాలి అంటుంది అంటారు. అలాంటి ఏమీ లేకపోబట్టే నా పని నేను చూసుకోగలుగుతున్నానంటే పూర్తిగా ఆవిడే కారణం అండి, ఏమాత్రం డౌట్ లేదు అంటారు. ఇది నేనేదో మీకోసం ముఖస్థితి కోసం చెప్పడం కాదండి, నేను మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యేది కూడా అదే. లాజిక్ కూడానండి, మీరే ఆలోచించండి, లాజిక్ ఇది మీ అందరికీ తెలుసు కదా, లాజిక్ కూడా అదే. ఆవిడ సహకారం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేమండి. విశాఖ సంస్కృతి అవును విశాఖ సంస్కృతి అనే ఒక పత్రికని 11 సంవత్సరాలు నడుపుతున్నారు. వారు మీకు పత్రికను అందజేస్తారు. అలాగే సాహు పత్రిక ఇచ్చారా? మేడం మీకు నెక్స్ట్ మ్యాగజైన్లో వేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్, దీని తర్వాత మేడం గారు మాట్లాడిన తర్వాత ముందు చెప్పినట్టుగా నవ్వుతూ వెళ్ళాలంటే మరొక ప్యారెడ్ ఇస్తామని జనగణమన. అందరికీ నమస్కారం అండి. నేను మౌనంగా ఉండటానికి కారణం నాకు బయట ముందుకు రావటం కానీ సభల్లో మాట్లాడటం కానీ అలవాట్లేదు, మాట్లాడటం కూడా అంత చేత కాదు. నేను ఇంత సక్సెస్గా కౌముది రన్ చేస్తున్నామంటే ఆయన చెప్పబట్టి, అంటే నాకు చిన్నతనంలోనే పెళ్ళైపోయింది, సాహిత్యం అంటే కూడా ఏమీ తెలియదు, ఆయన ద్వారా నేర్చుకున్నదే. నాకు ఇప్పుడు ఇంతమంది నన్ను ఇలా పొగుడుతూ మాట్లాడుతున్నారంటే కారణం కూడా ఆయనే. ఇంకొక నేను గర్వంగా చెప్తున్నది ఏంటంటే, కౌముది అనేది అంతర్జాలంగా ప్రాముఖ్యత పొందింది అంటే అది మేము చేసేది మేమిద్దరమే అయినా కానీ రైటర్స్ మాకు మూల స్తంభాలు లాంటి వాళ్ళండి. అలాగే మాకు కార్టూనిస్టులు మాకు తెలియదు అసలు వాళ్ళు ఎక్కడుంటారో ఎక్కడి నుంచి పంపిస్తారో కూడా తెలియదు. నేను 175వ సంచికి నాకు అనిపించింది, మనకి రైటర్స్ కదా మూల స్తంభాలు ఇంత చేస్తున్నారు కదా, వాళ్ళకి కవర్ పేజీ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని నాకు ఐడియా వచ్చింది. ఆయన అన్నారు, మనం ఒక్కరిని మర్చిపోయినా కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే, లేదు అది చాలా శ్రమతో కూడిన పని, నేను చేశాను. అప్పుడు రైటర్స్ని కార్టూనిస్ట్ని సపరేట్గా పెడదాము అని అనుకున్నప్పుడు రైటర్స్ కన్నా కార్టూనిస్టులు కవర్ పేజీలో ఎక్కువ భాగం అయ్యారండి. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటుంటాను అన్నమాట అందరికీ. ఎందుకంటే అంతర్జాల పత్రికలో కార్టూన్లు మరి అన్నీ ఎక్కువ వస్తాయేమో నాకు తెలియదు, కానీ కౌముది మొదలుపెట్టినప్పుడు ఒక 5-6 ఉండేవి. అలాంటిది నేను ప్రతి నెల డిజైన్ చేయడానికి 30-35 వరకు ఉంటాయండి. ఎప్పుడన్నా వాళ్ళు పంపించినప్పుడు అవి తగ్గుతూ ఉంటాయి, కానీ ప్రతి నెల 20 కన్నా పైనే ఉంటాయండి. అది నేను చాలా గర్వంగా అనుకుంటాను అనమాట. ఎందుకంటే కార్టూనిస్టులు అంతా మనం అడగకుండానే అలా పంపిస్తున్నారంటే ఈ పత్రిక ఉన్న వాల్యూ కూడా బాగా ఉంది అని అనిపిస్తుంది. సో మేమిద్దరం నమ్మేది రైటర్స్ ఈ కార్టూనిస్టుల మూలానే ఇది నడుస్తుంది, అందరూ ఆదరిస్తున్నారని అనుకుంటున్నానండి. ఇంత అభిమానాన్ని మేము వైజాగ్లో సంపాదించుకున్నందుకు మనం చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ముందు మస్తాన్ రెడ్డి గారు, జవహర్లాల్ గారు, రాజశేఖర్ గారు, లక్ష్మి గారు మొన్నే పరిచయం నాకు, కానీ మమ్మల్ని ఎంతో ఆదరించి వీళ్ళందరూ మమ్మల్ని తిరిగా దగ్గర చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశం ఇస్తుంది. మాకు విషయం గమనించారా? స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి వారిద్దరు నోటకుండా ఎక్కడ ఇంగ్లీష్ పదాలు రావడం లేదు, ముఖ్యంగా అమెరికా యాస రావడం లేదు. చాలా మంది నేను అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఎంతో మాట్లాడుతుంటాను, యా యూనో 2 పదాలు వస్తుంటాయి, ఎక్కడ రావడం లేదండి. దానికి మనం తప్పకూడదు. అదంతా మనసులో ఉంటుందండి. నేను అది కొంచెం కృత్రిమమేమో అనుకుంటాను, తెలుగు మర్చిపోయాను యాసలో నేమో ఆఫీస్లో ఇంగ్లీష్లోనే మాట్లాడతామండి. సుధా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు, ఆఫీస్లో ఇంగ్లీష్లో మాట్లాడి తీరాలి, తెలుగులో రాదు కదా.
అందుకని యాక్సెంట్ అది కూడా అది కొంచెం మనం అనవసరంగా అలా అంటామేమో అనిపిస్తుంది, తెలుగు మర్చిపోతున్నట్టుగా అంటామేమోనని. ఇంకోటి ఆవిడ చెప్పింది, ఇద్దరూ కలిసి నడుస్తున్నాం చిన్నప్పటి నుంచి. మాకు వివాహం అయినప్పుడు నాకు 23 సంవత్సరాలు, ఆవిడకి 15 సంవత్సరాలండి. ఆ తర్వాత 20 ఏళ్ళకి మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అమెరికా వచ్చేటప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయనన్నాడు. ఇది బాల్య వివాహం, నేను చేయనన్నాడు. అదేంటే మాకు 2 పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇప్పుడు చేయనంటే ఎలాగంటే ఎంతో ఒక 2000 ఇచ్చేయండి సార్ చేసేస్తాడు. ఓ 2000 ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తోటి అమెరికా వచ్చాము. నాకు పెళ్ళే కొత్తలో కూడా మా ఆవిడని అడిగాను, నువ్వు కథలు రాస్తావా అని. నేను రాయను అన్నాను. రక్షించే తల్లి, నువ్వు కథలు రాసి నేను కథలు రాస్తే చదివేక అన్నా. ఏంటి రాజుగారు అయిపోయింది, టైం అయిపోయింది. చెప్పండి. అలాగే మీ వాయిస్ నుంచి మాకు వడా పాబే గురించి బాగా మన బాలీ గురించి చెప్పాలి. వడ్డాది పాపయ్య గారు నా లిస్టులో ఉన్నారండి. టు డూ లిస్ట్ అని నా దగ్గర ఒకటి ఉంటుంది, ఎవరెవరు చాలు. పాపయ్య గారు నా దగ్గర ఉన్నారు, ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. బాలి గారు నాకు చాలా ఆప్తమిత్రులండి. చాలా తప్పనిసరిగానండి, తప్పనిసరిగా. ఓకే సార్, ఇందా చెప్పినట్టుగానే తాళాబద్ద లక్ష్మీ ప్రసాద్ మరోసారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఒక హాస్య గీతం అంటే ప్యారడీ గీతం, తర్వాత జనగణమన అందరితో కలిసి జనగణమన పాడేటప్పుడు అందరూ లేచినప్పుడు